మహోపకారమైన కన్న తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మీరు మమ్మల్ని ఏర్పరచుకొని మహాజ్ఞానానికి వారసులం కావాలని 66 పుస్తకాలను రాయించి మీ పిల్లలమైన మా చేతుల్లో పెట్టారు. ఆ పుస్తకాన్ని సాధించడానికి, ఆ పుస్తకంలో ఉన్న సంగతుల్ని పాటించటానికి, అనేకుల్ని మీకోసం బ్రతికేటట్టు చేయడానికి కావలసిన ఆయుష్ను కూడా మీరు మాకు ఇచ్చారు. మీరిచ్చిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను అర్థం చేసుకోవడానికి కావలసిన మెదడును కూడా మా తలలో మీరు సెట్ చేసి ప్రతి క్షణం మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానానికై వందనంలో. మా మెదడులను మేము అన్నిటికీ ఉపయోగించాము తండ్రి, ఒక్క నీ వాక్యానికి తప్ప. మా బ్రతుకుల్ని అన్నింటి కోసం ఉపయోగించాము తండ్రి, ఒక్క మీ వాక్యం కోసం తప్ప. తండ్రి, మీ వాక్యం అంటే ఏంటో, మీ వాక్యం మీరు మాకు ఎందుకు ఇచ్చారో అన్న సంగతిని తెలుసుకున్న తర్వాతనైనా నీ పిల్లలమైన మేమందరం మా మెదడులను, మా ఆయుష్ కాలాన్ని బైబిల్ను తెలుసుకోవడంలో, బైబిల్ ప్రకారంగా బ్రతకడంలో, అనేకులకు ప్రకటించడంలో, మీరు మాకు ఇచ్చిన పనిని తుదముట్టించడంలో మా ఆయుష్ని, మా మెదడులను వాడే అవకాశాన్ని దయతో ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యొక్క అవకాశాన్ని మన బ్రతుకు కాలంలో ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి మొదటగా ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుని వాళ్ళారా, బైబిల్ అనేది ఒక మహా విజ్ఞాన గ్రంథం. బైబిల్ అనేది మానవ మట్టి మేధస్సుకు అందని ఒక విజ్ఞానపు గనండి. ఇది ఎంత గొప్ప పుస్తకం అంటే, బైబిల్ అనేది ఎంత గొప్ప పుస్తకం అంటే, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన అన్ని విషయాల్ని సవివరంగా చెప్పగలిగిన పుస్తకం ఏదైనా ప్రపంచంలో ఉందా అంటే అది ఒక్క బైబిలే అని చెప్పక తప్పదండి. బైబిల్ ఏ విషయాన్నైనా కన్ఫర్మ్ చేసి చెప్తుంది, సలహాలు ఇవ్వదు. దేవుడు బైబిల్లో మనిషికి సలహాలు ఇవ్వడండి, ఆజ్ఞాపిస్తాడు, కన్ఫర్మ్ చేసి చెప్తాడండి. డిసెంబరు ఇది 2012 డిసెంబర్ కదండి, ఈరోజు 22, నిన్న 21 అయిపోయింది. ఇంతకు మునుపు ఈ మీడియా అంతా ఒక కారు కూతను మాటి మాటికి చెప్పింది. అదేంటో తెలుసా? 2012 డిసెంబర్ 21 యుగాంతం అని మొత్తుకున్నాయండి. ఈ టీవీ 9 కానివ్వండి, ఆ ఏబిఎన్ ఛానల్ కానివ్వండి, మిగతా టీవీ ఛానల్స్ అన్నింటిలో డిసెంబర్ 21, 2012 యుగాంతం అన్నారు. 22 వచ్చింది ఈరోజు. యుగాంతమైందా? కాలేదు. చూసారా? దేనిని బట్టి వారి మాటలు చెప్పారు తెలుసా అండి? ఒక నోస్ట్రాడామస్ మాటలను బట్టి, అలాగే మయన్మార్ క్యాలెండర్ని బట్టి వారు 2012 డిసెంబర్ 21 యుగాంతం అని చెప్పారు అని ఎవడో గాలి కబురు చెప్పిన వాడిని, అడ్రస్ లేని వాడిని పట్టుకొని, ఎవరో బుర్రతిరుగుడు రాసిన పుస్తకాలు, బుర్రతిరుగుడు మనుషులు రాయించుకున్న క్యాలెండర్లను చేత పట్టుకొని డేట్ను ఫిక్స్ చేసి కన్ఫర్మ్ చేసి నిన్నటి వరకు మాట్లాడారండి. డిసెంబర్ 21 మునుపు 2012 నిన్నటి మునుపు వరకు 20వ తారీఖు వరకు కూశారండి. కోడి కూసింది లోకం. దేవుని పిల్లలారా, కానీ యుగాంతం వచ్చిందా? రాలేదు. హ్యాపీగా ఇంతకు ముందు ఎలాగైతే మనం బ్రతుకుతున్నామో ఇప్పుడు అదేలాగా ఉన్నాం. చూసారా? అంటే నోస్ట్రాడామస్ మాటలు ఏమైపోయాయి? మయన్మార్ క్యాలెండర్ భవిష్యత్తు ఏమైపోయింది? ఈ కాలజ్ఞానం అంతా ఏమైపోయింది? తొంగలో ఎక్కేసింది. చూసారా? గాల్లో కలిసిపోయింది, గంగలో కలిసిపోయింది అంటే చూసారా? మనం ఒక మాట గంగలో కలిసిపోయారంటారు చూడండి, అలా వెళ్ళిపోయిందండి. చెత్తకుప్పలు పడిపోయి ఇవన్నీ. దేవుని పిల్లలారా, ఒక నోస్ట్రాడామస్ మాటలాగో
మయన్మార్ బుర్రతిరుగుడు వాళ్ళు తయారు చేసిన క్యాలెండర్ లాంటిదో దేవుడి మాటలు గల బైబిల్ మాత్రం కాదండి. బైబిల్ చెప్పింది అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. గాలి మాటలు మాట్లాడుతూ బైబిల్. అందుకే బైబిల్ అనేది భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను కన్ఫర్మ్ చేసి చెప్పగలిగింది, ఖచ్చితంగా చెప్పగలిగిన ఏకైక పుస్తకం ఏదైనా భూమి మీద ఉంది అంటే దేవుని వర్లారా అది ఒక బైబిల్ మాత్రమేనండి. అది ఒక బైబిల్ మాత్రం సంబంధించిన వాస్తవం దేవుని పిల్లలారా. మిగతా ప్రపంచంలో ఏ పుస్తకం ఇంత ఖచ్చితంగా చెప్పలేదండి. దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంకా కనిపించే వాటి గురించి, కనిపించని వాటి గురించి, కనిపించని లోకాల గురించి కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ దేవుని వల్లారా. అందుకేనండి బైబిల్ను మహాజ్ఞాన గ్రంథం అంటున్నామంటే ఉత్తినే కాదండి, ఉత్తినే గాలి మాటలతో అనట్లేదు. అది ఖచ్చితం కాబట్టి, ఆ సత్తా బైబిల్కి ఉంది కాబట్టే, ఆ క్యారెక్టర్ బైబిల్ కలిగి ఉంది కాబట్టే బైబిల్ అనేది ప్రపంచంలో ఒక మహా విజ్ఞానపు గని అనే మాటలు మనం మాట్లాడుతున్నాం. ఇటువంటి మహా విజ్ఞానపు గనిని చేతిలో పట్టుకున్న క్రైస్తవులు వారు ఎలాగ ఉండాలి? వారు కూడా మహాజ్ఞానులుగా ఉండాలండి. గాలి మాటలు మాట్లాడకూడదు కదండి. మనం కూడా మిగతా వాళ్ళకు నోష డ్రామాసో మరొకడో మా టీవీ9 ఆ ఏబిఎన్ ఛానల్ మిడిచిపడుతుంటారు కదండి. ఆ ఆర్కే అని రాధాకృష్ణమూర్తి అని బుర్రతిరుగుడు మనిషి అండి. బుర్రతిరుగుడు మాటలు యేసుక్రీస్తు గురించి బైబిల్ చెప్తుందని నోటుకు వచ్చి వాగుతుంటాడు. వాగుడుగాడు. దేవుని వర్లారా ఇలా గాలి మాటలు మాట్లాడు. నిన్నటి వరకు యుగాంతం అని చెప్పి డిసెంబర్ 21 రాగానే నిన్నంతా టీవీలో ఏం చూపించారండి? భూమి ఎప్పటికీ నాశనం కాదు, భూమి శాశ్వతంగానే ఉంటుంది, యుగాంతం రాదంటున్నాడు వీడు. మళ్ళీ ఇదొక అబద్ధం. యుగాంతం రాదా? భూమి శాశ్వతంగా ఉంటుందా? నీకు కూడా చెప్పాడు. బైబిల్ చెప్పాలి ఏదైనా. భూమి శాశ్వత కాలం ఉంటుందా? యేసుక్రీస్తు వారి 2వ రాకడలో చుట్టి పడేస్తానన్నాడా? చుట్టి పడేస్తాడు. యుగాంతం వస్తుంది. యుగాంతం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మేము చెబుతున్నాను, నువ్వు రాసుకో. గాలి మాటలు ఆడక. ఆ ఏబిఎన్ ఛానల్ ఆర్కే కానీ, బుర్రతిరుగుడు ఆర్కే కానీ, బుర్రతిరుగుడు టీవీ9లకు కానీ, మిగతా టీవీ ఛానల్కు మనం వచ్చేసేది ఏంటంటే ఏమంటే సభాముఖంగా మనం వచ్చేసేది ఏంటంటే వాళ్ళకేం తెలియదండి. యుగాంతం ఖచ్చితంగా వస్తుంది. భూమి ఖచ్చితంగా నాశనం అవుతుంది, శాశ్వతంగా ఉండదు. అది ఎప్పుడో తెలుసా? యేసు క్రీస్తు వారి 2వ రాకడలో అప్పుడు అవుతుంది. ఈ టీవీ9కి, ఆర్కేకి, ఏబిఎన్ ఛానల్కి, ఎన్టీవీకి, ఐ న్యూస్ వాడికి, వీళ్ళందరికీ కలిపి పెళ్ళి ఉంది. ఇప్పుడు మీరు మీ భార్యను పెళ్లి చేసుకున్నారు, కానీ మీకు అందరికీ మళ్ళీ పెళ్లి చేసే కార్యక్రమం ఒకటి ఉంది. అదే యేసుక్రీస్తు వారి 2వ రాకడ. అదే యుగాంతం అంటే. దేవుని వర్లారా ఏమీ కాకుండా ఇంత చిన్న వయసులో మనం ఎలాగ చెప్పగలుగుతున్నాం ఈ మాటలు అంటే ఒకటే, అదేంటో తెలుసా? బైబిల్ అండి. మనకు లేదంత సత్తా, కానీ దేనినైనా చెప్పగలిగే సత్తా ఎవరికుంది? బైబిల్కి ఉంది. దేవుని వర్లారా మరి ఇంత జ్ఞానం కలిగిన బైబిల్ను చేత పట్టుకున్న క్రైస్తవులు ఎవరు? ఇప్పుడు మహాజ్ఞానులు కూడా గాలి మాటలు మాట్లాడచ్చా? ఏమండి? మాట్లాడకూడదండి. దేవుని వర్లారా ఇటువంటి మహాజ్ఞాన పుస్తకాన్ని చేతుల్లో పట్టుకున్న క్రైస్తవులు కూడా, ఇటువంటి మహాజ్ఞాన గ్రంథాన్ని చేతిలో పట్టుకున్న క్రైస్తవులు కూడా గాలి మాటలు ఆడుతుండడం మనకు కనిపిస్తుంది ఈ కాలంలో. దీని అంతటికీ కారకుడు ఎవరో తెలుసా అండి? కారకుడు దయ్యమండి. దుష్ట శక్తి సాతాను క్రైస్తవుల్ని పక్కదోవ పట్టించి, పనిలో ఉండవలసిన క్రైస్తవుల్ని పనిలో లేకుండా చేసి, మనల్ని అందరినీ కన్నతండ్రి అయిన దేవుని కోపానికి బలి చేసి, చివరికి ఏ చోటులో అదైతే ఉంటుందో ఆ నిత్యాగ్ని గుండానికి మనల్ని తీసుకువెళ్ళడమే. ఒక్క మాటలో చెప్పాలంటే మన కన్న తండ్రి చేతుల్లో మనల్ని అందరినీ కూడా ఆయన కోపానికి బలి చేయడమే దాని ఆశయం అండి. దేవుని వర్లారా ఇది అర్థం కాక బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ వారు మాట్లాడుతున్న మాటలని బైబిల్ మీద బేస్ చేసుకొని మాట్లాడకుండా గాలి మాటలు ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలామంది ఆడుతున్నారండి. గాలి మాటలను ఇంత బరువైన పదాన్ని ఉపయోగిస్తున్నారండి, తీసి పడేసే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఏటండి ఆ గాలి మాటలను మీరు అడుగుతారా? ఈ మధ్య కొందరు క్రైస్తవులు బైబిల్ చేత పట్టుకొని వారు ఏం చెప్తున్నారంటే, మరి మనిషి మరణించిన తర్వాత పాతాళానికి వెళ్తాడండి, పాతాళానికి వెళ్ళిన తర్వాత కూడా దయచేసి మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా పాతాళముల్లో మనం అగ్నిజ్వాలల్లో ఉన్నా
మళ్ళీ అక్కడ దేవుడు ప్రైవేట్ క్లాసులు పెట్టి, ఒకవేళ భూమి మీద నువ్వు దేవుని నమ్మక, దేవుడి కోసం బ్రతక్క, బైబిల్ను పట్టించుకోక, ఏమండి క్లాసులకు రాక, యేసుక్రీస్తును స్వీకరించక, నువ్వు పాపిగానే భక్తిహీనుడుగానే ఒకవేళ మరణిస్తే, నువ్వు మరణించి పాతాళానికి వెళ్ళిపోయినా ఆ పాతాళంలో దేవుడు మళ్ళీ క్లాసులు పెడతాడు, మళ్ళీ తరగతులను పెడతాడు. ఏమండి 7 ఏళ్ళ గొర్రెపిల్ల విందు ఉంది కదండి, ఆ గొర్రెపిల్ల విందు కాలంలో మరి మిగతా వారికి అందరికీ పాతాళంలో క్లాసెస్ పెట్టి, తరగతులు పెట్టి, అక్కడ వాక్యం చెప్పించి, అక్కడ నువ్వు మళ్ళీ మారు మనసు పొందితే అప్పుడు నిన్ను ఆ పాతాళంలో ఉన్న అగ్నిజ్వాలల్లోంచి తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతాడు. అంటే నువ్వు పాతాళానికి వెళ్ళిన నో ప్రాబ్లం, అక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడ క్లాసులు ఉంటాయి. ఆ క్లాసుల్లో నువ్వు మళ్ళీ వాక్యాన్ని తెలుసుకొని మారు మనసు పొంది మళ్ళీ నువ్వు అటు నుంచి అయితే పరలోకానికి వెళ్ళిపోవచ్చు, దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు అని చెబుతున్నారండి. దేవుని వాళ్ళారా, అంటే మళ్ళీ అక్కడ క్లాసులు ఉంటాయంటే అర్థం ఏమని? అంటే భూమి మీద నీ ఇష్టం వచ్చినట్లకు, నీ ఇష్టం వచ్చిన ప్రకారం బ్రతకచ్చు అన్నమాట. బాగా తినచ్చు, బాగా తిరగచ్చు, బాగా తాగచ్చు అనమాట. అంతేనండి. మళ్ళీ అక్కడ క్లాసులు ఉన్నప్పుడు ఇక్కడ ఎలా బ్రతుకుతుంది? ఏముంది? అక్కడ క్లాసులు ఎలాగూ దేవుడు పెడుతున్నప్పుడు మరి ఇక్కడ నమ్మాల్సిన అవసరం, ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం, బైబిల్ పట్టించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా దేవుని పిల్లలారా? లేదు. చూసారా? కాబట్టి ఇది గాలి మాట కదంటారా? పాతాళంలో క్లాసులు దేవుడు పెట్టించి పరలోకానికి తీసుకెళ్ళడం అనేది గాలి మాట అండి, దేవుని మాట కాదు అది. దేవుని వాళ్ళారా, అది గాలి మాటో మంచి మాటో ఇప్పుడు మీరు బైబిల్లో రెఫరెన్స్లు అన్నీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుందండి. ఇలా చెబుతున్న వాళ్ళు మళ్ళీ దేన్ని బేస్ చేసుకొని వారు చెబుతున్న బోధకి, వారు మాట్లాడుతున్న మాటకి సపోర్టింగ్గా మళ్ళీ ఏం చెప్తున్నారో తెలుసా అండి? దేవుడు తరగతులు పెడతాడండి, జాలి కలిగిన దేవుడు కదండి, ప్రేమామయుడు కదండి, దయామయుడు కదండి, కరుణామయుడు కదండి, సిలువేసినా ఏమని లేదు, ముళ్ళ కిరీటం పెట్టినా ఏమని లేదు, కొట్టినా ఏమని లేదు, ఉమ్మేసినా ఏమని లేదండి. ఈరోజు క్రైస్తవ్యం అందరూ అపార్థం చేసుకుని తప్పు తోవలు ఇక్కడే పప్పులో కాలేశారండి క్రైస్తవులు చాలామంది. ఏమండి, చాలామంది క్రైస్తవ పిల్లలు, యవ్వనస్తులు కానీ, యవ్వన స్త్రీలు కానివ్వండి, మరి పెద్దవాళ్ళు కానివ్వండి, క్రైస్తవులు, మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న ఈ జనాంగం వీళ్ళు తప్పుగా దేవుని అర్థం చేసుకుని పప్పులో కాలేసిన మాట ఒకటి చెప్పమంటారా? దేవుడు ప్రేమాయుడండి. మనం ఎన్ని తప్పులు చేసినా మరణించేటప్పటికి శిలలో దొంగలాగా నమ్మి బాప్తీసం తీసుకోకపోయినా అటు నుంచి పరలోకానికి వెళ్ళిపోవచ్చండి. మనం మంచం మీద పడుకుంటాం కదండి, మంచం మీద పడుకున్నప్పుడు ప్రాణం పోతున్నప్పుడు అప్పుడు దేవా నా తప్పులని క్షమించంటే ఎంత ఘోరపాపినైనా క్షమించే తత్వం ఇది దేవుడిది. ఆ మంచం మీద పడుకొని హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ చివరి క్షణాల్లో దేవా క్షమించని ప్రార్థన చేస్తుంటే క్షమించేసి శిలలో దొంగలాగా నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు అని చాలా తప్పుగా దేవుని గురించి ఆలోచిస్తున్నారు. దేవుణ్ణి చాలా తక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అది శిలలో దొంగ కదే, నీకు కాదు. అది ఎక్సెప్షనల్ కేసు అంటారు. ఇది అర్థమవుతుందండి? అది నీకు సంబంధించింది కాదు. దొంగ కంటే అక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అర్థమయ్యాడు కాబట్టి అక్కడ అడిగాడు క్షమాపణ. నీకు జీవితం అంతా యేసుక్రీస్తు గురించి మళ్ళీ చివరి పోయేటప్పుడు దేవుడిని నమ్ముకుని పాప క్షమాపణ అడగదామని శిలువలో దొంగని తీసుకుంటావా? అలాగైతే పౌలు ఏమైపోవాలి? అలాగైతే పేతురు గారు ఏమైపోవాలి? మొదటి శతాబ్దంతో క్రైస్తవులు చిరచిరాస్తులు నమ్మి పెట్టేశారు. అలాగే అందరూ చివరి ఊపిరి కూడా సువార్త చేసేది ఎవరు? బైబిల్ నేర్చుకునేది ఎవరు? బైబిల్ ప్రకటించేది ఎవరు? ఇలా నువ్వు అనుకుంటున్నాడు బుర్రలేదు, నీకు అర్థం కావట్లేదు బైబిల్ నీకు. దేవుని వాళ్ళారా, ఇలాంటి బోధ చెబుతున్నవారు ఏమండి, ఇలాంటి బోధ చెబుతున్నవారు మళ్ళీ దేన్ని వేస్ట్ చేసుకుంటారో తెలుసా? వాళ్ళ బోధకి భూమి మీద మనకు తండ్రులు ఉన్నారండి. ఏ తండ్రి అయినా తన కొడుకును చంపుకుంటాడండి. ఏ తండ్రి అయినా తన కొడుకును చంపుకొని ఆనందపడతాడండి. చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేడు కదండి ఈ తండ్రులు ఏ బిడ్డలను చంపుకోలేరు కదా. మరి దేవుడు ఈ తండ్రుల కంటే మించిన తండ్రి కదా. ఈ తండ్రులు అందరికంటే మనం బాగా ప్రేమించిన తండ్రి కదండి. అంతగా ప్రేమించిన దేవుడు మనల్ని ఎందుకండి చంపుకుంటాడు? మనల్ని అంతగా ప్రేమించిన దేవుడు మనం నరకాగ్నిలో నిత్యాగ్ని గుండంలో కాలిపోతుంటే యుగాలు కాలిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఎలా ఉండగలడండి? ప్రేమమయుడు కదండి. ఈ తండ్రులే బిడ్డలను చంపుకున్నప్పుడు ఆ తండ్రి నిత్యాగ్నిగుండంలో మనం కాలిపోతున్నా సరే చూస్తూ ఎలాగా ఆనందించుకుంటాడండి? ఏ తండ్రి అయినా పిల్లలను చంపుకుంటాడండి. కాబట్టి మన కన్నత పరలోకపు తండ్రి కూడా మనల్ని నిత్యాగ్నిగుండంలో వేయడండి. చూసారా ఎంత బాగా కనెక్ట్ చేసుకుంటున్నారు? ఈ తండ్రి ఇంతగా ప్రేమిస్తే మరి ఆ తండ్రి మనల్ని చంపుకుంటాడేటండి, నిత్యాగ్నిగుణంలో వేస్తాడేటండి అని ఈరోజు వారు చెబుతున్న బోధకి లోకంలో ఉన్న సంగతులను మరి అటాచ్ చేసి కల్పించి చెబుతున్నారండి. దేవుని వర్లారా, ఇలాంటి వారికి దేవుడు సరిగా అర్థం అవ్వలేదు.
దేవుడిని అపార్థం చేసుకున్నారండి. దేవుడు అర్థమవులేదు ఇలాంటి వాళ్ళకి. దేవుడు ఏంటో చెప్పమంటారా? దేవుడు ఏంటో, ఆయన క్యారెక్టరు, ఆయన మనసు ఏంటో, ఆయన యొక్క లక్షణం ఏంటో చెప్పమంటారా దేవుని వాళ్ళారా? చాలాసార్లు తల్లి పుట్టిన బిడ్డలకి మరి పాలు తాపుతుంటుందండి. తల్లులు ఏం చేస్తారంటే బిడ్డలకి పాలు పడుతూ ఉంటారు. అలా పాలు తాపుతున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారో తెలుసా అండి? అప్పుడప్పుడే పాల పళ్ళు వస్తుంటాయండి పిల్లలకి. పళ్ళు అప్పుడప్పుడే తెల్లటి పాల పళ్ళు వస్తుంటాయి. ఆ కొత్తగా వచ్చిన పళ్ళకి జీవు లాగుతున్నట్లు ఉంటుంది. వాళ్ళకి ఏదోటి కొరికేద్దాం, ఏదోటి కరిచేద్దాం అనేసి పళ్ళు అలాగే అనుకుంటుంటారండి ఆ పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఆ వచ్చిన పాల పళ్ళతో తల్లి బిడ్డకు పాలిస్తున్నప్పుడు అండి ఆ పళ్ళతో కొరికిస్తుంటారండి. అప్పుడు తల్లి ఏం చేస్తుందో తెలుసా అండి? తల్లి బిడ్డ పాలు కొరికేయగానే పళ్ళతో అలా పాలు తాగుతూ అలా కట్ చేస్తుంటారు తల్లిని. అప్పుడు తల్లి ఏం చేస్తుందో తెలుసా అండి? దబ్బున 2 దెబ్బలు వేసాడు కదా, మరి అదే బాగా తాగు, మరి బాగా తాగలేవా అని దబ్బున ఒక దెబ్బేసి లేదా 2 దెబ్బలు వేసి పాలు తాగుతుందండి. దేవుని పిల్లలారా, అది ఈ తల్లి చేసే పని. కానీ అదే స్థానంలో దేవుడు ఉంటే ఏం చేస్తాడో చెప్పమంటారా మీకు? ఏమండి, ఆ తల్లి ఉన్న స్థానంలో దేవుడే ఉంటే ఏం చేస్తాడో చెప్పమంటారండి? ఏం చేస్తాడో తెలుసా? ఈ తల్లి అయితే 2 దెబ్బలు కొట్టి మళ్ళీ తాగమంటది. కానీ మన కన్న తండ్రిని దేవుడు ఉంటే ఏం చేస్తాడు తెలుసా అండి? ఇలా పట్టుకొని నేలకేసి కొట్టేస్తాడండి. తెలుసా మీకు? అలా చేసామనుకోండి, ఇలా పట్టుకొని నేలకేసి దుబ్బులు కొట్టేస్తాడు దేవుడు. తెలుసా అండి? దేవుని వాళ్ళ ఏంటి అంతగా కొట్టేస్తాడా? ఇది అంత కోపం ఆయనకి అంటే కన్న బిడ్డలని కూడా చూడకుండా నేలకేసి కొట్టేస్తాడు ఆయన. అంటే కొడతాడు మరి. ఆయన క్యారెక్టర్ అది, దేవుడి క్యారెక్టర్. ఏమండి, కొడతాడో కొట్టడో ఆయన మనసు ఏంటో, ఆయన లక్షణం అయింది, ఆయన మనసు, ఆ ఉద్దేశం, ఆయన ఉద్దేశాలు, ఆయన లక్షణాలు, ఆయన క్యారెక్టర్ ఏంటో అలా నేలకేసి కొడతాడో లేదో ఒక మాట చూసి ముందుకెళ్దామండి. ఓకేనండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం తీయండి. మరి బైబిల్లో తీయాలి బైబిల్. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం దయచేసి చూడండి. అక్కడ ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనాన్ని దయచేసి మీ బైబిల్ విప్పి చదవండి ఒకరు. మరియు వారి వలె అంటే ఎవరి వలె? ఇజ్రాయేలీల వలె మనము వ్యభిచరింపక యుందము. ఆ ఇజ్రాయేలీలలో వారిలో కొందరు వ్యభిచరించినందున ఒకే దినమున 23,000 మంది కూలిరి. చలమా ఏమండి, ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాటలు రాస్తున్నారండి. ఏమంటాడు తెలుసా? వారి వలె మనం వ్యభిచరింపక యుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఎంతమంది కూలిపారట? 23,000 మంది కూలెను అన్నాడు చూడండి. దేవుని వాళ్ళారా, ఇజ్రాయేలీలు ఈజిప్ట్ దేశం నుంచి కానాను దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనాకి వెళ్ళేటప్పుడు ఈ ప్రయాణంలో వీళ్ళు తప్పులు చేశారండి. చాలా తప్పులు చేశారు. మరి ఈ తప్పుల్లో ఒక తప్పండి ఇది. వాళ్ళు ఏం చేశారంట? వ్యభిచారం చేశారటండి. వాళ్ళు వ్యభిచారం చేయగానే దేవుడు ఏం చేశాడంట? ఒక్క దినముననే 23,000 మందిని కూల్చేశారటండి. దేవుని వారలారా, ఈ లోకంలో తండ్రి గురించి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు చెబుతున్న పాతాళంలో మళ్ళీ క్లాసులు ఉంటాయని చెబుతున్న వారు, ఈ తండ్రి ఈ లోకంలో ఉండే తండ్రే మనం ఏదైనా తప్పు చేసినా మనం చంపుకోడు కదండి, క్షమించేస్తాడు కదండి. కాబట్టి దేవుడు కూడా నరకంలో కాల్చడు. ఆయన ప్రేమమయుడు అన్నారు కదండి. మరి ఇక్కడ ఉన్నది అదే దేవుడేనా? మరి ప్రేమమయుడు, దయామయుడు కదండి. మరి ఈ తండ్రికి పరలోకమందున్న కన్న తండ్రికి తేడా చెప్పంటారు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఈ తండ్రులు, ఈ లోకంలో ఉన్న తండ్రులు కొడుకు ఒకవేళ వ్యభిచారం చేశాడు అనుకోండి, ఏం చేస్తాడండి? కొడుకు ఒకవేళ వ్యభిచారం చేసినా, కొడుకు ఎవరైనా తండ్రి పర్మిషన్ లేకుండా లేవదీసుకెళ్ళిపోయినా అప్పుడు ఈ తండ్రులు ఏం చేస్తారండి? కత్తి తీసుకుని కసకస పొడిచి చంపేస్తారు. నువ్వు వ్యభిచారం చేసావురా అని కొడుకులు చంపేస్తాడండి తండ్రి. చంపడండి, కడుపులో దాచుకుంటాడు, దాన్ని మేనేజ్ చేయడానికి చూస్తాడు, దాన్ని చెరిపేయడానికి చూస్తాడు, సీక్రెట్గా మూసేయాలని అనుకుంటాడు. అంతేగాని కొడుకును చంపుకుంటాడండి? చంపుకోడు. కానీ పరలోకపు తండ్రి ఏం చేస్తాడు తెలుసా? ఏమండి, ఈ తండ్రికి పరలోకపు తండ్రికి పొత్తు పెట్టకండి. ఈ తండ్రి ఆ తండ్రి కొడుకు వ్యభిచారం చేసినా దాన్ని మేనేజ్ చేస్తాడు, లేకపోతే దాన్ని మూసేసి శుభ్రంగా దాన్ని రహస్యంగా పెట్టేసి ఎవరికి తెలియకుండా సైడ్ చేసేస్తాడండి, తుడిపేసుకుంటాడు, చెరిపేసుకుని నా కొడుకు మంచోడని చెప్పుకుంటాడు. కానీ దేవుడు ఈ తండ్రిలా కాదు. ఆయన కన్న తండ్రి అయిన పరలోకపు తండ్రి ఈ తండ్రిలాగా అయ్యో మావాడు తప్పు చేశాడు మూసేద్దాం అనుకోడండి. ఏం చేశాడంట? వ్యభిచరించినందున ఒక్క దినముననే ఒకరిని ఇద్దరిని కాదంటే వేసేయడం,
ఒకరిని ఇద్దరు కూలగొట్టి ఒకరిని ఇద్దరు సంహారం చేయలేదండి. 23,000 మందిని, రోజుకు 10 మందిని కాదు, రోజుకు 100 మందిని కాదు, రోజుకు 1000 మందిని కాదండి, ఒక్క దినాన్ని ఎంతమందిని వేసేసాడంట? 23,000 మందిని కూలగొట్టేశాడటండి. ఏంటి? ఒక్క వ్యభిచారం చేసినందుకే. చూసారా? ఈ లోకపు తండ్రి ఏమో వ్యభిచారం చేస్తే 2 తిట్లు తిట్టి ఇంట్లో తీసుకెళ్ళిపోతాడు, ఆ తప్పును తుడిపేయాలనుకుంటాడు. కానీ పరలోకపు తండ్రికి ఈ లోకపు తండ్రికి ఎంత తేడా ఉందో చూసారా? ఈయన తప్పు చేస్తే దాన్ని మూసిపెట్టేస్తాడు, కానీ పరలోకపు తండ్రి ఈ తండ్రిలాగా దాన్ని అడ్జస్ట్ చేయడండి. వ్యభిచరించారండి, వేసేసారండి ఒక్కటే దినం 23,000 మందిని. ఆ పై వచ్చాలో మీరు చదివితే, జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. వీళ్ళు తిని తాగి కూర్చొని ఆడుటకు లేచేసరికి అక్కడ తండ్రికి బీపీ వచ్చింది. తెలుసా మీకు? వేసేయండి వీళ్ళు అన్నాడు. మొత్తం వదండి. 6 లక్షల కాల్బలం బయలుదేరితే చూసారా? కన్న తండ్రి కోపం చూసారా? 6 లక్షల కాల్బలం ఈజిప్టులో బయలుదేరితే పాలు తేనెలు ప్రవహించే ఆ పాలస్తీనాకి వెళ్ళే లోపు ఈ 6 లక్షల మందిని మొత్తం వదేసేసాడండి. అందుకే వారు రాలిపోయారు శవాలంటాడు. వారి శవములు అరణ్యంలో రాలిని అంటారండి. దేవుని వారలారా, దేవుడు అప్పుడిప్పుడేం మారలేదండి. ఆయన కోపం అలాగే ఉంది. తెలుసా మీకు? దేవుని ఒకవైపే చూసింది లోకం. దేవుణ్ణి, మన కన్న తండ్రిని దేవుణ్ణి ఒకవైపే చూసింది, అపార్థం చేసుకుంది. ఈ తండ్రి తప్పు చేస్తే దాన్ని కప్పెడతాడు, మూసిపెడతాడు, సీక్రెట్గా పెట్టేస్తాడు, కొడుకుని తీసుకెళ్ళిపోతాడు. కానీ పరలోకముందున కన్న తండ్రి మాత్రం తప్పు చేస్తే ఆయన ఒప్పుకోడు. ఎవరిని చంపింది? ఎవరిని? లోకస్తులు కాదు, అన్యజీలను కాదు. అన్యజీలను తప్పు చేసి చంపేస్తాడండి. నమ్మాం కదండి, విశ్వాసం కదండి, మనల్ని మాత్రం వదిలేస్తాడండి అనుకుంటున్నావేమో. ఆ రోజు దేవుడు వేసేసిన 23,000 మంది ఒక్క పాపం చేసినందుకు లేపేసిన, కూలగొట్ట చేసిన 23,000 మంది ఈజిప్టీయులా, ఇజ్రాయేలీలా? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఈజిప్టియన్సా, ఇజ్రాయేలీల వాళ్ళు? ఇజ్రాయేలీలని యాకోబు సంతతి, అబ్రహాం సంతతిది. తను నమ్మిన దేవుని పిల్లలుగా, ప్రపంచంలో అందరికంటే ఉన్నతులుగా, దేవుని ప్రజలుగా పిలువబడిన దేవుని పిల్లలైన ఇజ్రాయేలీలు ఏం చేశాడినా? తప్పు చెయ్యగానే వేసేసినప్పుడు వాళ్ళనే, అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం కూడా ఇంకా ఇవ్వట్లేదు, అప్పుడప్పుడు ఇవ్వబోతున్నాడు. ధర్మశాస్త్రం లేకపోయినా వద్దన్నది చేసినందుకే 23,000 మంది ఒకే దినం కూలగొడితే, మహాజ్ఞాన గ్రంథం 66 పుస్తకాలని, సర్వసత్యాన్ని నీ చేతులు సంపూర్ణంగా పెట్టి, యేసుక్రీస్తును పంపించి, అపోస్తులను పంపించి, ఇంత వాక్యం చెప్పిన తర్వాత, దుష్టాంతములుగా వాళ్ళని ఉంచిన తర్వాత, నీకు ఎందుకు రాయించారు తెలుసు అసలు బైబిల్ ఈ మాటల్ని? ఇదిగో వాళ్ళు వ్యభిచారం చేశారు, వేసేసాను రా నాయన వాళ్ళని ఒకే దినం 23,000 మందిని వేసాను. ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు చేసావనుకో, నేను ఎందుకు రాయించింది తెలిసే మాటను? ఒక దినమే 23,000 మంది కూలగొట్టేశాను వ్యభిచారం చేసినందుకు. దేవుని పిల్లలారా, ఒక చిన్న మాట అండి, ఒక చిన్న మాట ఈ సందర్భంలో. దేవుడు వ్యభిచారం చేసినందుకు ఒకే దినం 23,000 మందిని వేసేసాడే. అసలు ఎంతసేపు బ్రతుకుతాడండి మనిషి? ఇజ్రాయేల్ ఎంతసేపు బ్రతుకుతారు చెప్పండి? 60 లేదా 70, 80 అండి. మనిషి ఆయుష్ గురించి దేవుడు మాట్లాడుతూ బైబిల్ ఏమన్నాడు తెలుసా అండి? మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడు. నీటి బుడగతో సమానమర్రా మీ జీవితం అన్నాడు. బుడగ ఎంతసేపు ఉంటుంది? నీటి బుడగ ఆవిరి ఎంతసేపు ఉంటుందండి? నీటి ఆవిరి ఎంతసేపు ఉంటుంది చెప్పండి? అలా పైకి వస్తుంది, అలా కనపడుకోకుండా ఆవిరి అయిపోతుంటుంది. నీటి బుడగ ఇలా పుడుతుంది, అక్కడికి వెళ్ళి టుప్పు వెళ్ళిపోతుంటుంది. అంటే ఇంతలో కనపడుతుంది, అంతలో మాయమైపోతుంటుంది. ఆ విషయం దేవుడికి తెలీదా? వీళ్ళెంతసేపు ఇజ్రాయేలీలు ఇంతలో కనబడతారు, అంతలో మాయమైపోతారు. ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే వీడు ఎలాగో చనిపోయిన తర్వాత పాతాల్లో కనుకొస్తాడు, వీడిని నిత్యాగ్నిగుండంలో పడేస్తాను నేను, ఈ కాసేపు ఏముందిలే అని అడ్జస్ట్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు దేవుడు. వాడు మరణించిన తర్వాత, తప్పు చేసిన వాడు ఎలాగో చచ్చిపోయిన తర్వాత వెళ్ళేది నిత్యాగ్నిగుండానికే కదండి. నిత్యాగ్నిగుండానికి ఇంకా ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతాడు కదండి. ఇంకా వాడు ఎప్పుడు ఈ కొద్దిసేపు భూమి మీద బ్రతుకుతాడు, ఇంకా ఎప్పుడు వీడు నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతాడులే, వీడు పోతే పోయిందిలే, వ్యభిచారం చేస్తే చేశాడు, ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాడు అని విడిచిపెట్టచ్చు కదా దేవుడు. విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడండి. వాడి ఆయుష్ నీటి బుడగతో సమానం అని తెలిసినా, వాడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు వాడి జీవితం అని తెలిసినా, తప్పు జరిగిన తర్వాత ఆ ఆవిరి ఉన్నంతసేపు కూడా వీడిని వంచకూడదనే మనస్తత్వం కలిగిన వ్యక్తి నీ తండ్రి. అర్థమవ్వాలి నీకు దేవుని పిల్లలారా. ఇంతలో వాడు ముగిసిపోతాడు. నీటి బుడగలాంటి వాడు ఈడు ఒకవేళ తప్పు చేసినా ఎంతసేపు బతుకుతాడు? మరణించి నిత్యాగ్నిగుండానికి ఎలాగైనా వెళ్ళిపోతాడు కదా. ఏముందిలే అని కళ్ళు మూసుకునేవాడు కాదు నీ తండ్రి. తెలుసా అండి? ఇక్కడ దేవుడు మనసు అర్థం అవ్వాలి. బైబిల్లో దేవుడు ప్రవర్తించిన తీరును బట్టి ఆయన మనసు మనకు అర్థం అవ్వాలండి. బైబిల్లో దేవుడు ప్రవర్తించిన ఆ తీరును బట్టి ఆయన మనసు మనకు అర్థం అవ్వాలి. దేవుని వర్లారా, వాళ్ళు ఎలాగూ చస్తారని తెలిసినా సరే దేవుడు మళ్ళీ ఏం చేసాడు? వాళ్ళని తప్పు చేసిన వాడు భూమి మీద ఉండకూడదు అనుకున్నాడు. నా పిల్లలే ఇజ్రాయేలీలే, ఇజ్రాయేలీలని అప్పుడు లేపేశాడు. ఇంత మహాజ్ఞానం నీ చేతుల్లోకి వచ్చిన తర్వాత
ఏమండి, వ్యభిచరిస్తే పాపం అన్న కాలంలోనే లేపేస్తే మోహపు చూపు చూస్తేనే వ్యభిచారంతో సమానమని ఈ కాలంలో తెలిసి మనం తప్పులు చేసే దేవుడు విడిచిపెడతాడా? ఆలోచించండి దేవుని వాళ్ళారా. అదండి దేవుని మనసు. ఇటువంటి దేవుడు నువ్వు భూమి మీద నీ ఇష్ట ప్రకారం బ్రతికి బాగా తిని ఊరి మీద తిరిగేసి మరణించి పాతాళలోకానికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీకు క్లాసులు చెప్పించి మళ్ళీ నేను పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు ఆ మారు మనసు ఇచ్చి నీకు. ఏమండి, ఇప్పుడు అండి ఇది మనిషి మాట. పాతాళంలో మళ్ళీ క్లాసులు ఉంటాయి, హ్యాపీగా మారు మనసు పొందొచ్చు అనేది మనిషి మాట అండి. కానీ దేవుడి మాట చూద్దామా, దేవుని అడుగుదామా? ఇంతకు పాతాళంలో క్లాసులు ఉంటాయా దేవుడా తండ్రి, సర్వోన్నతుడా, మమ్మల్ని కన్నా కన్న తండ్రి? పాతాళంలో మరణించిన తర్వాత మళ్ళీ క్లాసులు ఉంటాయి, పరలోకానికి తీసుకెళ్తావని మాకు మనిషి చెప్తున్నాడు క్రైస్తవుడు. కన్న తండ్రి నువ్వేం చెబుతావు తండ్రి అని తండ్రిని ప్రశ్నిస్తే మహాజ్ఞానాన్ని వ్రాసి ఉంచాడంటారా? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి ఉండడంటారా? ఖచ్చితంగా ఆ ప్రశ్నకి సమాధానం మన తండ్రి చెప్పాడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం తీయండి దేవుని పిల్లలారా. మరణించిన తర్వాత పాతాళంలో క్లాసులు ఉంటాయో ఉండవో కొండ బద్దలగొట్టినట్టు కన్ఫర్మ్ చేసాడు దేవుడు, చెప్పాడు. చూడండి లూకాసు వార్త తీయండి దేవుని పిల్లలారా, 16వ అధ్యాయం 23వ వచనం నుంచి దయచేసి బైబిల్ చదవండి. ఇలాంటి మాటలు చెబుతున్న ఈ బోధకులకి, వాక్యం తెలియనటువంటి నామకార్థవ వేషధారణ క్రైస్తవులకండి ఈ పాఠం ఒక గొడ్డెలు పెట్టు కావాలి. ఈ బోధలు విని అనేకులకి వారి జీవితంలో ఒక మలుపు కావాలండి. ఎందుకు నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నానంటే దేవుని వల్ల చాలామందికి ఒక చెడ్డ అలవాటు ఉంటుందండి. ఏంటో తెలుసా? చెప్పింది వింటారు, ఇంటికి వెళ్ళిపోతుంటాడు. వినడం, ఇంటికి వెళ్ళిపోవడం. అయ్యగారు చెప్పారు, అయ్యగారు చెప్పింది బాబుగారు వింటారు. అయ్య చెప్తుంటే వీళ్ళు విశ్వాసాలు వినడం, ఇంటికి వెళ్ళిపోవడం. అంతే. అయ్యగారు చెప్పింది అలాగ ఉందో లేదో బైబిల్లో చూసుకునే పరిస్థితి లేదండి ఈరోజు క్రైస్తవ సమాజంలో. ఏమండి, కొందరిలో కాదండి, కొంతమంది విని వెళ్ళిపోతున్నారండి చూసుకోకుండా అనుకుంటున్నారేమో. 100%లో 99.9% క్రైస్తవులు అందరూ కూడా ప్రపంచంలో అండి, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నేను ఒక ఆంధ్రప్రదేశ్ ఒక భారతదేశం గురించే మాట్లాడట్లేదండి దేవుని వల్ల. ఇది ఒక అంతర్జాతీయ సమస్య. ఇది క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అయ్యగారు ఏం చెబుతున్నారో విని వెళ్ళిపోతాడు తప్ప, విని అదే బుర్రలో పెట్టుకుంటాడు తప్ప బైబిల్లో మా అయ్యగారు చెప్పింది అలాగ ఉన్నదో లేదో అని ఒకనాడు బెరయ పట్టణస్థులు ఎలాగైతే చూసుకొని దేవుని దృష్టిలో గనులుగా ఎంచబడ్డారో ఆ పరిస్థితి లేదండి ఈరోజు. ఈ సంఘాలన్నీ మీరు చూసినట్లయితే క్రైస్తవ జనాంగం అంతా కూడా వినడం వెళ్ళిపోవడమే. ఆయన చెప్పింది బైబిల్లో అలాగ ఉందా లేదని చూసుకునే క్రైస్తవులు ఉన్నారా? లేరండి దేవుని పిల్లలారా. అలా లేవు అంటే నీకు పరలోకం మిస్ అయిపోతావు. మా అయ్యగారు ఏది చెబితే నమ్మడం కాదు, బైబిల్ ఏది చెబితే నమ్మాలి నువ్వు. అయ్యగారు చెప్పింది విను, బైబిల్లో అలా ఉందో లేదో చూసుకో, అప్పుడు నువ్వు నిజ క్రైస్తవుడుగా బ్రతకగలవు. దేవుని వర్లారా, లూకాసు వార్త చూడండి. మరి లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం దయచేసి చదవండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడవచ్చు. ఎవరైనా ధనవంతుడు అండి, ధనవంతుడు లాజరు గురించి దేవుడు ఇక్కడ రాయించాడండి. మరి ధనవంతుడి గురించి మాట్లాడుతూ 23వ వచనంలో ఏమంటున్నాడో చదువు తల్లి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, ధనవంతుడండి ఏమని అడుగుతున్నాడో చూడండి. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లుగా సుఖం అనుభవించితివి, అలాగూ నేను లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకునుము. ఇప్పుడైతే ఆ లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోదాడుకుంటున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుంటున్నట్లు మాకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. దేవుని వాళ్ళారా, ఇది మీకు అందరికీ తెలిసిన సందర్భం, మీకు అందరికీ తెలిసిన వాక్యమేనండి. అనేక సార్లు మీరు విని కూడా ఉంటారు. కానీ ఇక్కడ మహాజ్ఞానాన్ని దేవుడు చెప్పాడండి. ధనవంతుడు లాజరు అనేది కథ కాదండి, కల్పన కాదండి.
యథార్థం ఇది. యథార్థ సంఘటనని యేసుక్రీస్తు చెప్పాడు తప్ప కథలు చెప్పేవాడు కాదు యేసుక్రీస్తు. ఈరోజు చాలామంది క్రైస్తవులు లాజరు కథ, ధనవంతుడు కథ, లాజరు ధనవంతుడు కథ అనుకుంటున్నారు. కథ కాదు ఇది, యథార్థ గాథ ఇది. యేసుక్రీస్తు కథలు చెప్పేవాడు కాదు, యేసుక్రీస్తు చెప్పిన యథార్థం అండి ఇది. దేవుని వర్లారా, ఇక్కడ యేసుక్రీస్తు మాటల్లో ఈ ధనవంతుడు లాజరు గురించి, అబ్రహాం గారి ఈ ముగ్గురు ఉన్నటువంటి పరిస్థితులు, వారి మధ్య జరుగుతున్న సంభాషణ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ధనవంతుడు చనిపోయిన తర్వాత, దేవుడి కోసం బ్రతకకుండా చనిపోయిన తర్వాత పాతాళంలో వేదనకరమైన అగ్ని జ్వాలల్లో పడ్డాడండి. ఓకే అండి. పడిన తర్వాత ఈ ధనవంతుడు ఏమని అడుగుతున్నాడు? కన్నులెత్తి పైకి చూసి చూడగానే లాజరు కనిపించేశారు, అబ్రహాం గారు కనిపించేశారు. అడిగేశారు, తండ్రివైన అబ్రహామా, తన వేలి కొలను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు అన్నాడు. అప్పుడు వెంటనే అబ్రహాం గారు ఏమంటున్నారు? ఏమండి, కుమారుడా, నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టుగా బతికావు. లాజరు కష్టం అనుభవించాడు, అందుకే నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు. ఇతను కష్టం అనుభవించాడు కాబట్టి నెమ్మది పొందుచున్నాడు. నువ్వు అడుగు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి రాజాడుకున్నట్లు మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడింది అని చెబుతున్నాడు తప్ప నీళ్ళు అడిగితే నాయన నీకు నీళ్ళు లేవని చెప్పట్లేదు. గమనించారు మీరు జాగ్రత్తగా? అండి, ఈయన అడిగిందేమో నీటి బొట్టు, నీటి బొట్టు అండి. ఆయన ధనవంతుడేమో నీటి బొట్టు అడుగుతుంటే అబ్రహాం గారు నాయన నీటి బొట్టు లేదు అని నీళ్ళ గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఈయనేమో నీటి బొట్టు అడుగుతున్నాడు, ఆయనేమో అడిగింది అడిగాడండి. ఏ నుంచి జిడ్డు వరకు చెప్పాడు అబ్రహాం గారు తెలుసా అండి. ఈయన నీళ్ళ గురించి అడుగుతుంటే ఆయన మరొకటి మాట్లాడుతున్నాడు చూడండి. కుమారుడా, నువ్వేమో నీళ్ళు అడుగుతున్నావు మొహమాసి, బాగా సుఖపడ్డావు, బాగా తిన్నావు, బాగా తాగావు, వాక్యాన్ని పట్టించుకోకుండా చచ్చి ఇక్కడికి వచ్చావు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది నా కుమారుడా అంటున్నాడు. అదేంటో తెలుసా? నువ్వు నీళ్ళు అడుగుతున్నావు, కానీ నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు బ్రతికావు. అందుకే చనిపోయి అగ్నిజాలలో పడ్డావు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దాటగోరు వారు దాటి రాజాలనుకుంటున్నట్లు మన కన్నతండ్రి దేవుడు మీకు మాకు మధ్య మహా అగాధాన్ని ఉంచాడని సమాధానం, దీర్ఘ సమాధానం చెప్పాడు చూడండి. నీటి బొట్టు అడిగితే అంటే నీటి బొట్టు కాదు నాయన, అస్సలు ఇక నుంచి సహాయ సహకారాలు అంటే నీకేమీ ఉండవు అన్నాడు. దేవుని వర్లారా, ఇక్కడే దేవుడి మనస్సు మనకు అర్థం అవ్వాలండి. ఇక్కడ కూడా దేవుడు మనస్సు మనకు అర్థం అవ్వాలి. అంటే పాతాళములో ఆ కఠినమైన నియమ నిబంధనలు పెట్టింది ఎవరు? అబ్రహాం గారా, దేవుడా? నీటి బొట్టు కూడా దొరకని పరిస్థితి. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ గారు అక్కడికి చూసుకోవడమే తప్ప దాటి రాజాలకుండానట్లు ఆ కఠిన నియమ నిబంధనలు, మనిషి మరణించిన మరుక్షణం పాతాళ కఠిన నిబంధనలోకి వెళ్ళిపోతాడండి. పాతాళ నియమ నిబంధనలకు వెళ్ళిపోతాడు మరణించిన మరుక్షణమే. ఇక్కడలాగా అక్కడ వాతావరణం నీకు ఇష్టం వచ్చిన తిరగడాలు, నీకు ఇష్టం వచ్చిన దాటుగోడలు ఉండవు అక్కడికి పొరపాటున భూమి మీద ఉండి నువ్వు ఈ జీవిత కాలంలో దేవుడి కోసం బ్రతకకుండా, దేవుడి వాక్యాన్ని పట్టించుకోకుండా పొరపాటున పోయావో, ప్రాణాన్ని వదిలేవో, నీ ఊపిరి ఆగిపోయిందో, అది యాక్సిడెంట్లో కానీ, వ్యాధి వల్ల కానీ, రోగం వల్ల కానీ, మరి ఏ కారణము చేతైనా పొరపాటున ప్రాణం వదిలేసావో దేవుని పని చేయకుండా, మరుక్షణమే నీకు కూడా సేమ్ డైలాగ్స్ అంతే నీకు. చూసారా? అంటే నీటి బొట్టు కూడా దొరకని పరిస్థితి, అక్కడ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఈ కఠిన నియమ నిబంధనలు అబ్రహాం పెట్టలేదండి, కన్న తండ్రిని దేవుడు ఏర్పరిచాడు. అంటే తన కోసం బ్రతకకుండా, తన కోసం భూమి మీద పట్టించుకోకుండా, తన వాక్యాన్ని పట్టించుకోక, తన యేసుక్రీస్తును స్వీకరించగా దేవుడు పని చేయకుండా పాపిగా, భక్తిహీనురాలోగా నువ్వు చచ్చిపోయిన మరుక్షణం పాతాళంలో దేవుడు నీ ఎడల నిన్ను కన్న తండ్రి, నిన్ను భూమి మీద కని నిన్ను పోషించిన తండ్రి, నువ్వు ఆయన కోసం బ్రతకకుండా భక్తిహీనురాలుగా బ్రతికి పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ ఆయన తీసుకున్న నిర్ణయం, నిత్య నిర్ణయం, ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా అండి? నీకు కనీసం చిటికేడు మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదక్కడ. అంటే నీళ్ళు ఇవ్వడానికే ఇష్టపడని దేవుడు, నిన్ను కనీసం కనికరించడానికి నీటి చుక్కనివ్వడానికే ఒప్పుకున్న దేవుడు పాతాళంలో మళ్ళీ నీకు క్లాసులు చెప్తాడా? ఏమండి? పాతాళంలో మళ్ళీ నీకు తరగతులు పెట్టి, మళ్ళీ నీకు ఆదికాండం, నిర్గమకాండం అని సండే స్కూల్ టైపులో నీకు మళ్ళీ ఇక్కడ బాగా తిరిగావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీకు ఏబీసీలు దిద్దిస్తాడా? నీకు నీటి బొట్టు లేదండి అక్కడ. దేవుని పిల్లలారా, కొన్ని వందల సంవత్సరాలుగా బైబిల్లో రాయబడిన సందర్భం అండి ఇది. వందల సంవత్సరాలుగా లాజరు గురించి, ధనవంతుల గురించి ఘోషిస్తుందండి బైబిల్. ఈ బైబిల్లో ఉన్న దేవుని మాటలు ఎవరికి అర్థమయ్యే చెప్పండి దేవుని వాళ్ళారా. నీటి బొట్టే ఇవన్నీ నిన్ను కన్న తండ్రి, నిన్ను పెంచిన తండ్రి, ఏ తండ్రి అయితే నేను నా యొక్క అరచేతుల్లో నేను చెక్కుకున్నాను అన్నాడో, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకున్నవాడని నేనే అని ఏ కన్న తండ్రి అయితే నీ గురించి నోరు విప్పి బైబిల్లో చిరాక్షరాలుగా స్థిరంగా వ్రాయించాడో, ఏంటి ఆ కన్న తండ్రినా?
ఆ కన్న తండ్రి ఏంటి? ఆ కన్న తండ్రి కొబ్బరి నీళ్ళు పెట్టాడు, జ్యూసులు, ఇన్ని రకాల జ్యూసులు, పళ్ళు, కాయలు, ఇన్ని రకాలుగా పెట్టిన ఆ కన్న తండ్రి ఏంటి మరి ఆయన కోసం బ్రతకకుండా ఒకే ఒక కారణం, ఆయన కోసం బ్రతకనందుకు మన జీవిత కాలంలో మన ఇష్ట ప్రకారంగా బ్రతికితే పాతాళానికి వెళ్ళిపోతే అంటే నీటి బొట్టు కూడా ఇవ్వనంత కఠినుడా నీ కన్న తండ్రి? అవును, అవును. తేడా జరిగితే పొరపాటున భూమి మీద దేవుడి కోసం బ్రతక్కపోతే మరణించిన మరుక్షణమే కఠిన నియమ నిబంధనలు కలిగినటువంటి పాతాళంలో అగ్నిజ్వాలలో పడేస్తున్నారండి. నీటి పొట్టి ఇవ్వడం కాదు, కింద మంటలు. చూసారా దేవుని వాళ్ళారా? ఒక్కసారిగా నువ్వు పొరపాటున దేవుడు నమ్మకుండా చస్తే దేవుడు పని చేయకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్న దేవుడు మళ్ళీ నీ క్లాసులు పెడతాడా? ఏమండి, పెడతాడో పెట్టడో 27వ వచనం దయచేసి చదవండి. మొత్తం ఆన్సర్ ఇక్కడ చెప్పేశాడండి దేవుడు. ఆన్సర్ చెప్పేశాడు ఇక్కడ చూడండి. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే ఎలాగైనా నన్ను ఇక్కడ నుంచి తప్పించు అంటున్నాడు. అయితే అక్కడ ఏమంటాడు చూడండి దేవుని పిల్లల, బాగా చదవండి, బాగా అర్థం చేసుకోండి. 27వ వచనం, 27 అండి. అప్పుడు అతడు అంటే ధనవంతుడు, తండ్రి ఎలాగైతే నేను నీటి బొట్టు చిటికన వేలు ఇలా వేలు కొనను ముంచి వేయమన్నా నీటి ఇవ్వనంటున్నావు, అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి దాటడానికి వీలు లేదు అంటున్నావు, నీళ్ళు అడిగితే ఇవ్వనన్నావు కదా తండ్రి. పోనీ అలాగైతే నువ్వు నీటి చుక్క ఇవ్వకపోయినా నా పరిస్థితి ఇలాగే ఉన్నా, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద. వీళ్ళు ఎక్కడున్నారు? పాతంలో ఉన్నారా? భూమి మీద ఉన్నారు? వీళ్ళు భూమి మీద ఉన్నారండి. నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను నేను. దేవుని పిల్లలారా, ఇక్కడ మంచి సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. పాతాళంలోకి వెళ్ళినటువంటి భక్తిహీనుడైన ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు క్లాసులు చెప్పు తండ్రి, నాకు మారమనసు వచ్చేటట్టు చెయ్యి తండ్రి, నన్ను ఈ అగ్ని జ్వాలలోంచి పైకి లాగు తండ్రి, ధనవంతుడి దగ్గరికి అగ్ని జ్వాలలోంచి లాగి లాజరు దగ్గరికి అబ్రహాం దగ్గరికి చేర్చు తండ్రి, నెమ్మది పొందే చోటుకు పరదేశికి అంటున్నాడా? ఏమండి, నన్ను రక్షణలోకి తప్పించు తండ్రి, ఈ అగ్నిజ్వాల నుంచి తప్పించమని కానీ లాజరున్న చోటుకి తీసుకెళ్ళమని కానీ అడుగుతున్నాడండి. నాకు వాక్యం తరగతులు చెప్పించమని అడుగుతున్నాడా? అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు? ఆలోచించారండి? ఎందుకు అడగట్లేదో తెలుసా దేవుని పిల్లలారా? ఎందుకు అడగట్లేదో తెలుసా ధనవంతుడు? ఒక్కసారి దేవుడి కోసం బ్రతకకుండా, భూమి మీద దేవుడి కోసం బ్రతకకుండా మరణించి పొరపాటున నువ్వు పాతాళ గుండానికి దిగజారిపోయావనుకో, ఇక నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాసులు కానీ మారు మనసు కానీ ఇలాంటివి ఏమి నీకు ఉండవు. అది ఎప్పుడు నీకు అర్థమవుతుంది? ఇప్పుడు నీకు చెప్పినా అర్థమవుతుంది. మరి ఎప్పుడు అర్థమవుతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అర్థమవుతే ఏం లాభం? ఆలోచించండి. ఏమి లాభం ఉందంటారా లేదంటారా? ఏ లాభం లేదు. కాబట్టే అక్కడికి వెళ్ళిన ధనవంతుడు నీటి బొట్టు అడిగాడు, నో అన్నారు. వెంటనే ఏం చెప్తున్నాడు? తన తండ్రి ఇంట్లో 5 సహోదరుల గురించి ఆలోచిస్తున్నాడే తప్ప నన్ను తప్పించడం మాత్రం అడగట్లేదు. చూసారా? అంటే దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి భూమి మీద దేవుడి కోసం బ్రతకకుండా పాతాళ గుండానికి దిగజారిపోయాడంటే, అగ్నిజ్వాలలో పడ్డాడంటే, ఇక ఆ వ్యక్తి గురించి ఆలోచించే పరిస్థితి అంటే అక్కడ ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైపోతుంది. ఆయనకు రక్షణలోకి వచ్చే కార్యక్రమం లేదని, వాక్యం అంటూ ఉండదని, ఇక తరగతులు ఉండవన్న సంగతి అర్థమైపోయి ధనవంతుడికి ఆయన ఏమని అడుగుతున్నాడు తెలుసా అండి? అలాగైతే తండ్రి, భూమి మీద నాకు 5 సోదరులు ఉన్నారు. నా తండ్రి ఇంటికి ఎవరిని పంపించమంటున్నాడండి? వాని లాజర్ను పంపంటున్నాడండి. పంపమనగానే ఓకే నాయన పంపించండి. నీళ్ళు అడిగాడు, ఇవ్వలేదు, కనీసం ఏదైనా చేద్దామన్నాడా అబ్రహాం గారు? ఆయన ఏమంటున్నాడు చూడండి. అందుకు అబ్రహాము, నాయనా ధనవంతుడా, నువ్వేమో నీ తండ్రి ఇంటికి లాజర్ను పంపమంటున్నావు. అంటే భూమి మీద ఉన్న శరీరాలతో జీవించి ఉన్న వ్యక్తుల దగ్గరికి వాక్యము చెప్పడానికి ఎవరిని పంపమని ధనవంతుడు అడుగుతున్నాడు? ఏమండి? లాజర్ను పంపంటున్నాడు. లాజర్ ఎవరు? భూమి మీద మరణించి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిన వ్యక్తి నీతిమంతుడు. అంటే భూమి మీద ఉన్నవారికి వాక్యం చెప్పడానికి ఎవరిని పంపించమంటున్నాడు ధనవంతుడు? మరణించిన నీతిమంతుడైన మరణించిన పరదేశంలో ఉన్న వ్యక్తిని భూమి మీద పంపించమంటే, చచ్చిపోయిన వ్యక్తులు తిరిగి బ్రతికి నా సహోదరులకు వెళ్ళి వాక్యం చెప్పించు అని అడుగుతున్నాడండి. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నాడు చూడండి. అందుకు అబ్రహాము, వారి యొద్ద నీకు అర్థం కాక మాట్లాడుతున్నావు నాయన ధనవంతుడా, బుర్రతిగుడు ఎక్కువ మాట్లాడుతూ నీకు అర్థం కావట్లేదు ఇంకా విషయం. అయితే చదవండి. అందుకు అబ్రహాము, నాయన వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు,
వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. అంటే ఇతడేమో చనిపోయిన వారిని భూమి మీద ఉన్న వారి కోసం, భూమి మీద ఉన్న భక్తిహీనులు తన తమ్ముళ్ళైన భక్తిహీనుల కోసం ఏమండి ఎవరిని పంపించమంటున్నాడు? మరణించి పరదేశంలో ఉన్న నీతిమంతుడు చనిపోయిన వ్యక్తిని తిరిగి భూమి మీదకి వెళ్ళి వాక్యం చెప్పమంటాడు ఈయన. కానీ అబ్రహాం గారు ఏం చెప్తున్నారు? నాయన, భూమి మీద జీవించి ఉన్నవారికి జాగ్రత్తగా వినాలండి. భూమి మీద జీవించి ఉన్నవారికి మోషేయు ప్రవక్తలను ఉన్నారు అంటే భూమి మీద జీవించి ఉన్నవారికి వాక్యం ఎవరు చెప్పాలి? భూమి మీద జీవించి ఉన్నవారే చెప్పాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం, దేవుడు పెట్టిన పద్ధతి. ఎవరికైనా ఇదే పద్ధతి, ఒకే నిర్ణయం దేవుడు పెట్టాడు. భూమి మీద జీవించి ఉన్న మనుషులకి, మన చుట్టూ ఉన్న ఈ కోట్ల మంది మనుషులకి, వీరు భూమి మీద జీవించి ఉన్న మనుషులకి వాక్యం ఎవరు చెప్తారు? చచ్చిపోయిన తిరిగి వచ్చి చెప్తారా? లేకపోతే భూమి మీద ఉన్న వాళ్ళకి, జీవించి ఉన్న భూమి మీద ఉన్న వాళ్ళకి చెప్పాలి వాక్యం? భూమి మీద ఉన్న వాళ్ళకి, భూమి మీద ఉన్న వాళ్ళే వాక్యం చెప్పాలి. అంటే భూమి మీద ఉన్నవాడు భూమి మీద వాక్యం చెబుతున్నప్పుడే విని మారు మనసు పొంది మరణించి పరదేశకి వెళ్ళిపోలే తప్ప, ఇక్కడ చెబుతున్నప్పుడు పట్టించుకోకుండా మరణించి మళ్ళీ నువ్వు పాతాళానికి వెళితే మళ్ళీ నీకు స్పెషల్ క్లాసులు ఉంటాయి అక్కడ ఉండవండి. ధనవంతుడేమో మరణించిన వ్యక్తిని పంపించమంటున్నాడు లాజర్ని, నా తండ్రి ఇంటికి పంపించు, నా సహోదరుల దగ్గరికి అంటున్నాడు. కానీ ఆయన అబ్రహాం గారు ఏమంటున్నారు? అలా కాదు నాయనా, భూమి మీద జీవించి ఉన్న వాళ్ళకి మోషే ప్రవక్తలు ఉన్నారంటే, మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలంతే. నువ్వు ఎవరి మాట వినాలి? నీవు జీవించి ఉన్నప్పుడే, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, ఇప్పుడే నీకు వాక్యం చెబుతున్న వ్యక్తుల మాట నువ్వు వినాలి. అది వినకపోతే నీ జీవితంలో మళ్ళీ నీకు వినే పరిస్థితిగా తరతరాలు యుగ యుగాలు ఉండదు అంటున్నాడు. చూడండి, అలా చెప్పగానే ధనవంతుడు సైలెంట్ అయిపోలేదండి. మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు చెప్పు చూడండి. అతడు మళ్ళీ వదిలిపెట్టలేదు. తండ్రివైన అబ్రహామా, అలాగనద్దు తండ్రి, అలాగనద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అబ్బా, ఏం చెప్తున్నావు? లాజిక్ చెప్తున్నావు చూడండి. అలాగనవద్దు అంటే జీవించి ఉన్నవాడికి, భూమి మీద ఉన్నవాడికి, భూమి మీద జీవించి ఉన్నవాడు వాక్యం చెబుతాడు. అలాగనద్దు అన్నాడంటే మన వాడి అర్థం ఏమని? అలాగనద్దు అంటున్నాడంటే మనోడికి అర్థమైంది ఏమని? ఏమర్థమని తెలుసా? అంటే అలాగనద్దు, ఎందుకు అలాగనద్దు అంటున్నాడంటే, భూమి మీద నేను కూడా ఉన్నాను, భూమి మీద నాకు చెప్పారు, చెప్పిరా నేను వినలేదు, చెప్పినా వినని పరిస్థితి నాకు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను ఎలాంటి వాళ్ళు, నా తమ్ముళ్ళు కూడా ముదురులే, నేను ముదురునే కాబట్టి చెప్పినా విని కూడా ఇక్కడికి వచ్చాను కదా. ఏమండి, అనుభవించి వచ్చాడు కదండి. అందుకే చెప్తున్నాడు అలాగనొద్దు అంటే, నా తమ్ముళ్ళకు, భూమి మీద ఉంటున్నవారు, మోషే ప్రవక్తులు ఇలాంటి వారు నా తమ్ముళ్ళకు వాక్యాన్ని చెప్పినా నా తమ్ముళ్ళు నమ్మరు. ఎందుకంటే నాకు చెప్పినా నేను కూడా నమ్మలేదు. సేమ్ టు సేమ్గా నా వెనకతలు పుట్టిన వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. నా సహోదరులు కూడా సేమ్ క్యాడర్ కాబట్టి అలాగనొద్దు అనే మాటలు ఎంత అర్థం చూసారా? ఏమండి, అలాగనొద్దు అంటే అలా చెప్పిన వాళ్ళు నమ్మరు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పారు. అంటే ధనవంతుడు మళ్ళీ సలహా ఇస్తున్నాడు. అబ్రహాం గారికి ఏం చెప్తున్నాడు? అలాగనొద్దు, ఎందుకంటే మేము నమ్మం, జీవించి ఉన్న వాళ్ళు చెప్తే నమ్మం. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? మరణించిన ఒకడు, ఎవరైనా మరణించిన వ్యక్తి తిరిగి లేచి భూమి మీదకి వెళ్ళి చెబితే వాళ్ళు మారు మనసు పొందుతారు అంటున్నాడండి. ఏమండి, మారు మనసు పొందుతారు అంటున్నాడు. ఏమండి, మారు మనసు పొందుదురు అనే మాట ధనవంతుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. మారు మనసు పొందుదురు అంటున్నాడు అంటే మారు మనస్సు అనేది భూమి మీదే పొందాలా, పాతాళంలో వస్తుందా? ఏమండి, చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నాడు ధనవంతుడు? మాటలు ఎంత అర్థవంతంగా మాట్లాడుతున్నాడు అంటే, చనిపోయిన వ్యక్తులు, మృతులైన వారు భూమి మీదకి వెళ్ళి నా తమ్ముళ్ళకు వాక్యం చెబితే వాళ్ళు అక్కడ మారు మనసు పొందుతారు. అక్కడ మారు మనసు పొందితే నేనున్న ఇక్కడికి రారు, నువ్వున్న నీ దగ్గరికి వస్తారనే మాట ధ్వనిస్తుంది చూడండి. అంటే మారు మనసు ఎప్పుడు పొందాలని చెప్తున్నాడు ధనవంతుడు? ఏమంటే మారు మనసు ఎప్పుడు రావాలి? భూమి మీద నీవు దేవుని వాక్యాన్ని నీ చెవులకు, నీ రెండు చెవులకు దేవుని వాక్యం వినిపిస్తూ ఉన్నప్పుడే, మహాజ్ఞానం అనేది నీ చెవులకు, నువ్వు జీవించి నీ ఆరోగ్యం నీ చెవులు వినిపిస్తూ, కళ్ళు కనిపిస్తూ, నీకు స్పర్శ జ్ఞానం బాగా ఉన్నప్పుడే, నువ్వు జీవించి ఉన్నప్పుడే భూమి మీదే నువ్వు వాక్యం విని మారు మనసు పొందాలి తప్ప, అంటే నువ్వు పాతాళంలో పరదేశికి వెళ్ళాలా, వేదనకరమైన అగ్నిజ్వాల ఉండే చోటుకి వెళ్ళాలా అనేది ఈ డిసైడ్మెంట్ ఎక్కడ జరగాలి? పాతాళానికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవ్వదు. భూమి మీద నీవు జీవించి ఉన్నప్పుడు, నువ్వు మరణించే టైంకి అదే రోజు నీకు డిసైడ్ అయిపోతుందండి. ధనవంతుడు చనిపోయాడు, టక్కనే అగ్నిజ్వాలలో దబ్బున పడిపోయాడు. లాజరు చనిపోయాడు, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేరుగా అబ్రహాం రోమని అనుకోవడానికి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు మరణించేటప్పటికి భూమి మీద బ్రతికిన బ్రతుకును బట్టి,
మనుషులు భూమి మీద బ్రతికిన బ్రతుకును బట్టి నీ డిసైడ్మెంట్ అనేది అప్పుడే ఆ క్షణంలోనే డిసైడ్ అవుతున్న సంగతి లాజరు ధనవంతుడు మరణాల గురించి మనకు అర్థం అవ్వాలి. చూసారా ధనవంతుడు ఎంత అర్థవంతంగా మాట్లాడుతున్నాడు అండి, మరి ఎంత చక్కగా చెప్పుకుంటున్నాడు అండి. ఎందుకంటే బ్రతుకున్న వాళ్ళు వినరు, మృతులైన వాళ్ళని పంపిస్తే వాళ్ళు వింటారు, మారు మనసు పొందుతారు. అక్కడ మారు మనసు పొందితేనే ఇక్కడ డిసైడ్మెంట్ తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత మారు మనసు పొందిన లాభం లేదు అని ధ్వనిస్తున్నాయి. చూడండి మాటల్లో అర్థం. దేవుని వల్లరా పాతాళానికి వెళ్ళిపోతే మారు మనసా? పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత అందరికీ మారు మనసు వస్తుంది తెలుసా మీకు? పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత అందరికీ మారు మనసు వస్తుందండి. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత అందరికీ మారు మనసు వస్తుంది. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? పాతాళములో నీకు మారు మనసు వచ్చినా నువ్వు మారినా దేవుడు మారాడు. అర్థమవుతుందండి? పాతాళంలోకి వెళ్తే అందరికీ మారు మనసు వస్తుంది. పాతాళంలో నువ్వు మారినా దేవుడు మారాడండి. నీటి బొట్టు కూడా ఇవ్వని పరిస్థితి అక్కడ. దేవుని వాళ్ళారా అబ్రహాం గారు చెబుతున్నాయని మళ్ళీ ఏమంటున్నాడు? ధనవంతుడు మృతులైన వాళ్ళని భూమి మీద పంపించమంటాడు. చూసారా? ఇంకా అర్థం కావట్లేదు మనలో సరిగా. మృతులైన వాళ్ళు వెళ్ళి చెబితేనే నా తమ్ముడు మారుతారని అంటే భూమి మీద ఉన్న మనుషులు ముదురులు అని అర్థం. అంతేనా? వీళ్ళు బ్రతుకున్నవారు చెబితే భూమి మీద ఉన్న వాళ్ళు మారరు. చూసారండి? డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టినా, ఫ్రీగా కుర్చీలు వేసినా, ఫ్రీగా క్లాసులు పెట్టినా 24 గంటలు వాళ్ళ పనులు వాళ్ళ భార్యలు వాళ్ళ ఉద్యోగాలు అనుకుంటూ తిరుగుతారే తప్ప క్లాస్ టయానికి క్లాసులు రారు, నేర్చుకోరు. పరిస్థితి మారే పరిస్థితి మనిషికి లేకుండా ఉంటుంది. కాబట్టి అంటే జీవించి ఉన్నప్పుడు ఏం చెప్పినా మా బుర్రకి ఎక్కదు, మా చెవులకి తూట్లు పడిపోయి ఉంటాయి, వినిపించదు, ముద్రలమైపోయాం. కాబట్టి మరణించిన వారు ఒక్కరు వెళ్ళారనుకో చూసి ఇక్కడ పరిస్థితులు చూసిన వ్యక్తులు చెప్పాడనుకో అప్పుడు నా తమ్ముళ్ళు మారు మనసు పొందుతారు అంటున్నాడండి ధనవంతుడు. కానీ అబ్రహాం గారు ఏమన్నారు చూడండి, అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. చూశారండి? అక్కడ భూమి మీద వాక్యం చెబుతున్న వారి మాటలే వారు నమ్మకపోతే ఇక మరణించి ఒకడు తిరిగి లేచి భూమి మీదకి వెళ్ళినా నమ్ముతారా అండి? నమ్ముతారా? ఒకవేళ మరణించిన వారే భూమి మీదకి వచ్చారనుకోండి, ఏమండి, ఒక భర్త దేవుడి కోసం బ్రతికి మరణించి వెళ్ళిపోయాడండి, పరదేశికి వెళ్ళిపోయాడు, పాతాళంలో ఉన్న పరదేశికి. మళ్ళీ దేవుడు ఏదో పోయినా చెప్పుపోయి మీ ఇంట్లో ఉండే వాళ్ళకు ఆ అవకాశం లేదండి. ఒకవేళ మరణించిన వ్యక్తికి ఇంటి దగ్గరికి పంపాడంటే వాళ్ళ ఇంటి దగ్గరికి భర్త వచ్చాడండి, నిన్న చచ్చిపోయాడు, పరిస్థితి అర్థమైపోయింది, మరుసటి రోజు వచ్చాడు, లోన పిల్లలు భార్య కొడుకులు ఉన్నారనుకోండి, వచ్చి ఇలాగా డబ్బును కొట్టి సుశీల ఒకసారి తలుపుది అన్నాడు అనుకోండి, ఏమండి, సుశీల లేదా శాంతి ఒకసారి తలుపు తీసి శాంతి బయట నేను దేవదాసం ఉన్నాను మీ ఆయన్ని అన్నాడు అనుకోండి, లోపల ఉన్న సుశీల శాంతి తలుపు తీస్తుందండి? తలుపు తీరా? ఇలాగంటున్నారు, తలుపు తీయరా? తీయరు. ఎందుకు తీయరు? పరారు అక్కడ. ఇక్కడ భర్త వచ్చి శాంతి తలుపు తీసి శాంతి కుమారుని వచ్చాను అన్నాడు అనుకో వాళ్ళ భర్త వాళ్ళ ఆయన, అప్పుడు ఏం చేస్తా తెలుసా? ఓరే మీ నాయన దయ్యమే వచ్చారా నాయన, తలుపు కొడుతున్నాడు, చనిపోయాడు, ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు బాబు అని వెనకాతల బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ కిటికీలు ఉంటే కిటికీలు దూకి అట్లే పరిగెట్టి మంత్రగాళ్ళనో లేకపోతే పూజారులను తీసుకుని వస్తారు. ఎందుకు? మా ఆయన దయ్యమై తిరుగుతున్నాడని చెప్పి కనీసం మరుసటి రోజు మళ్ళీ ఆ ఇంట్లో పడుకోవడానికి వస్తారు వీళ్ళు. ఏమండి, ఒక్కరోజు తలుపు కొట్టి తీస్తే మళ్ళీ మరుసటి రోజు పడుకోవడానికి వస్తారా? అది దయ్యాలకం పని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండరు, వేరే వాళ్ళు ఉండరు. మళ్ళీ ఈయన ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ నాన్నగారు ఉన్నారు అనుకోండి, వెళ్ళిపోయి నాయన దేవదాసయ్య తలుపుది అన్నాడు వాళ్ళ నాన్నే, నీ కొడుకును నీ పెద్ద కొడుకుని వచ్చాను కుమార్ని తలుపు తినాయన నీకు 2 మాటలు చెప్పి వెళ్ళిపోవాలి, అర్జెంట్గా 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి, వింటాడండి తండ్రి? ముసలుడైనా సరే బెబ్బర్ పరిగెట్టాడని డాన్స్ చేయడు, నా కొడుకు దయ్యమై తిరుగుతున్నాడని. అంటే నువ్వు కనిపిస్తుంటే అందరూ నువ్వు పారిపోతారు తప్ప నువ్వు చెబుతున్నది ఏదో ఇందాక కాసేపు కూర్చుంటారా, ఏదో చెప్తున్నాడు అని కూర్చుంటారా? కూర్చోరు. అందుకే దేవుని వాళ్ళారా సత్య గ్రంథం వాస్తవం ఎలా కన్ఫర్మ్ చేసి ఎలా ఖండించి చెప్తుంది చూడండి బైబిల్. 31 అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల భూమి మీద ఉన్నవారు దేవుని వాక్యం బోధిస్తున్న దేవుని సేవకులు మీకు వాక్యం చెప్పినా నువ్వు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచిన వారు నమ్మరని అతనితో చెప్పాడండి. నమ్మరని చెప్పేసారు. చూసారా దేవుని వాళ్ళంటే పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత మనుషులకి మారు మనసు వచ్చినా అక్కడి నుంచి పరలోకం తీసుకెళ్లే కార్యక్రమం లేదండి. లేదు దేవుని వాళ్ళారా. ఇదొక్క చోటే కాదండి, చాలా చోట్ల దేవుడు రెఫరెన్స్లు చెప్పాడు దేవుని వాళ్ళారా. చూద్దామా మరి అవి కూడా చూద్దామండి. ఎందుకంటే ఒక రెఫరెన్స్ చెప్తే దీన్ని మళ్ళీ ఇలా చెప్పారా, అయితే దీన్ని మళ్ళీ 4 వంకరలు తిప్పేసి కాకరకాయ చెప్తే కీరకాయని మళ్ళీ ఎదురు మాటలు చెప్తారండి మనల్ని, తక్కువలు కాదు మనల్ని. కాబట్టి వాళ్ళ నోర్లు మోయించాలి, ఇలాంటి వారి నోర్లు మోయించాలంటే ఇంకా చాలా మాటలు దేవుడు చెప్పాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయం
11వ వచనాన్ని తీయండి, వేదాన్ని. మహాజ్ఞాన గ్రంథం అండి, చెప్పాలి కదండి. మరి ఇది సత్యవేద గ్రంథం, భవిష్యవాణి, భవిష్యత్తు పుస్తకం బైబిల్ అయినప్పుడు ఇది మరి భవిష్యత్తుని చెప్పాలి కదండి. ఎంత బాగా చెప్పిందో చూడు దేవుని పిల్లలారా, చూడండి ఎంత బాగా కన్ఫర్మ్ చేసి చెప్పింది చూడండి. మరణించిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత పాతాళంలో వాతావరణాన్ని ఎంత బాగా రాయించాడు చూడండి దేవుడు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, 11వ వచనం అండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అన్నట్టు చూడండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? వారు మనుషుల గురించి మాట్లాడుతూ కన్న తండ్రి ఏమన్నా మాట్లాడుతూ రాయిస్తున్నా తెలుసా అండి? వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుతారు. ఎవరు వీరు? మనమే. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరండి. భూమి మీదకి వచ్చిన మనిషి ఎలా బ్రతుకుతాడో అని బైబిల్ చెప్తుందండి. సత్యవేద గ్రంథం మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా బ్రతుకుతాడట? మనిషి శ్రేయస్సు కలిగి నడుస్తున్నప్పుడు సైకిల్ కావాలనుకుంటాడు, సైకిల్ రాగానే బైక్ కావాలనుకుంటాడు, బైక్ రాగానే కారు కావాలి అనుకుంటాడు, కారు రాగానే విమానం కావాలి అనుకుంటాడు, విమానం రాగానే అంతరిక్షంలోకి వెళ్ళిపోవాలనుకుంటాడు. చూసారా హద్దుంది కోరికలకి అండి. ఇల్లు లేనివాడు కొట్టం కావాలి అనుకుంటాడు, కొట్టం వచ్చినవాడు పాక కావాలి అనుకుంటాడు, పాక రాగానే పెంకుటిల్లు, ఆ తర్వాత మేడ, ఆ తర్వాత అపార్ట్మెంటు, ఆ తర్వాత కోట, ఆ తర్వాత నవాబు లాంటి కోట. చూసారా ఎలాంటివి అడుగుతారు మనోళ్ళు ఏమండి? అందుకే భూమి మీద ఎలా బ్రతుకుతారంటే మనుషులు, దేవుడు చెబుతూ వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుతారు. భూమి మీద ఎవరైనా భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలా గడుపుతారంట? శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. అలా శ్రేయస్సు కలిగి భూమి మీద దేవుని మరిచి బ్రతికిన మనుషులు ఏం చేస్తారో తెలుసా? ఒక్క క్షణములనే పాతాళానికి దిగుతారు. ఒక్క క్షణంలో పాతాళానికి దిగుదురు. దిగిన తర్వాత ఎలా ఉంటుంది తండ్రి వాతావరణం? ఎవరు పాతాళానికి పోతావో చెబుతున్నావు కన్న తండ్రి, ఎంతసేపట్లో పాతాళానికి వెళ్ళిపోతున్నావో చెబుతున్నాడు కన్న తండ్రి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం ఎలాగుంటుందో 14వ వచనంలో చెప్పాడు చూడండి. చెప్పండి అది కూడా. ఆ పాతాళానికి వెళ్ళిపోయిన వారు ఏమని మాట్లాడతారో, అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏమని అంటున్నారో, ఇది మనం అక్కడ వెళ్ళక మునిపి మనకు రాయిస్తున్నటువంటి దేవుడు. 14వ వచనం చదవండి. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు. నీవు కన్న తండ్రి నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. ఎవరితో మాట్లాడుతున్నారండి వీళ్ళు? ఏం చెబుతున్నారండి వీళ్ళు? చూసారా? వారు నీ మార్గములను దేవుడితో ఏమని చెబుతారంటే, దేవుడితో ఏం అంటారంటే, పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదయ్యా, అక్కరలేదు. ఎందుకు అక్కర్లేదంటున్నారు వీళ్ళు? అంటే పాతాళానికి వెళ్ళిపోయిన వారికి దేవుని మార్గములను గురించిన జ్ఞానం అక్కర్లేదా? ఏమండి అక్కర్లేదా పాతాళంలో? మరి ఎక్కడుంది? ఎక్కడుంది? దాని ఎక్కడుంది? భూమి మీద మాత్రమే. నువ్వు వాక్యం విని దేవుని మార్గం గురించిన జ్ఞానం నీకు ఎప్పుడు రావాలో తెలుసా? నీవు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే వ్రాయబడిన 66 పుస్తకాలని దీవారాత్రం ధ్యానించి నీ వంట పట్టించుకొని నరనరాల వాక్యాన్ని జీర్ణించుకొని దేవుడి కోసం బ్రతకాలి. అందుకే పుట్టావు నువ్వు. చూసారా? ఆయన మార్గం గురించిన జ్ఞానం ఎక్కడంటే భూమి మీద జీవించి ఉన్నప్పుడే. నువ్వు పొరపాటున దేవుడి కోసం పట్టించుకోకుండా మరణించి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత డైలాగ్ ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? దేవుడా మమ్మల్ని దయచేసి కాపాడి మా క్లాసులు పెట్టించి, ఏమండి మమ్మల్ని ఇలాగే పరలోకానికి తీసుకెళ్ళు, ఎలాగైనా అగ్నిజ్వాలలో మాకు తప్పించు అని అడుగుతున్నారండి వాళ్ళు? అడుగుతారా? కనీసం అడగరండి. ఏమని చెప్తారో తెలుసా? వారు దేవుడితో, నాయన నీ మార్గములను కూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచి పొమ్మని దేవుడితో, కన్న తండ్రితో ఏమంటున్నాడు చూశారండి? అంటే ఇక్కడ ఉన్నప్పుడే తండ్రి మార్గం గురించిన జ్ఞానం, ఇక్కడ ఉన్నప్పుడే దేవుడా నన్ను కాపాడు, దేవుడా నా దగ్గరికి రాని మాట్లాడతావు. కానీ మరణించిన తర్వాత మొత్తం డైలాగ్ షీట్ మార్పుని చూసారా? డైలాగ్ షీటు, నీ మార్గంలో వచ్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, మమ్మల్ని విడిచి నువ్వు పొమ్మని. ఎవరితో? దేవుణ్ణి విడిచిపోమ్మంటారు. దయ్యాన్ని కాదు, దేవుణ్ణే విడిచిపోమ్మంటున్నారు. ఎందుకు విడిచిపోమ్మంటున్నారో తెలుసా? కింద చదవండి. ఇంకా వారు ఏమంటున్నారు చూడండి. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడెవడు, మేము ఆయనను గురించి ప్రార్థించుట చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. ఎందుకు చెప్తున్నా విడిచిపోమని? ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇక మేము దేవుడు అన్నా, తండ్రి అన్నా, దయామయుడు అన్నా, కరుణామయుడు అన్నా మారే పరిస్థితులుగా
లేవు. మాకు వాక్యం చెప్పే పరిస్థితులిక లేవు. మాకు ఏ లాభము, ఎంత మొత్తుకున్నా ఇక్కడికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా, ఎంత నీకోసం బ్రతుకుతాం, ఒక్క అవకాశం ఇవ్వమని అడిగినా ఇచ్చే అవకాశమిక లేదు. ఏ లాభం లేదండి. అందుకేనండి వారు అలా చెబుతున్నారు. వారు ఏం చెప్తున్నారు చూడండి కన్నతండ్రితో, వారు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట మాకేమి లాభము కలుగునని వారు చెప్పుదురు. ప్రార్థనలైనా ఏమంటే ఇవన్నీ ఎక్కడ చేయాలి? నువ్వు భూమి మీద మాత్రమే. భూమి మీద ప్రార్థించాలి, భూమి మీద తండ్రిని కౌగిలించుకోవాలి తప్ప నువ్వు మరణించి పాతాళానికి వెళ్ళిపోతే ఆయన గూర్చి ప్రార్థన చేయటం చేత మాకేమి లాభమో కలుగును. ఎందుకంటే ఎంత ప్రార్థన చేసినా అక్కడిక వినే పరిస్థితులు ఉండవండి. ఇంకా కింద ఏమంటున్నారు చూడండి, లాస్ట్ చివరన వారి క్షేమము. ఎందుకో తెలిసేది అంత అంటున్నారు, వారి క్షేమము వారి చేతుల్లో లేదటండి. వారి క్షేమం వారి చేతుల్లో లేదటండి. మరి వారి క్షేమం వారి చేతులు ఎప్పుడు నిందండి? భూమి మీద ఉన్నప్పుడు వచ్చేసారా? వారు క్షేమం, వారు శ్రేయస్సు కలిగి తమ దినములను, అంటే నీ క్షేమము నీ చేతిలో ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడే, నీవు జీవించి ఉన్నప్పుడే, భూమి మీద నువ్వు ఉన్నప్పుడే, ఈ జీవిత కాలములోనే నీ క్షేమము నీ చేతిలో ఉంటుంది. నువ్వు నరకానికి వెళ్ళిపోవాలన్నా, నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలన్నా, నీ మార్గం ఎటు మార్చుకోవాలన్నా, నీ క్షేమ స్థితి, నీ క్షేమం నీ చేతిలో ఎప్పుడు ఉంటుంది? భూమి మీద జీవించి ఉన్నప్పుడే. పొరపాటున మరణించావో, పొరపాటున నీ తుది శ్వాస విడిచావో దేవుడి పని చేయకుండా, అప్పుడే పరిస్థితి ఏంటో తెలుసా? వారి క్షేమము వారి చేతిలో లేదు. అంటే నీ క్షేమం నీ చేతిలో ఉండదండి. ఏముండదు, నువ్వేం చేయడానికి ఉండదండి. దేవుని వర్లారా, పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో చూసారా? డైలాగులు ఎలా ఉన్నాయి చూసారా? అక్కడికి వెళ్ళిపోయిన వారు ఏమంటున్నారో చూసారండి? ఇలాగంటున్నావు తప్ప మా క్లాసులు పెట్టు, మేము ప్రార్థన చేసుకుంటాం, మాకు మళ్ళీ మారుమనసు వస్తానని అడుగుతున్నారండి వీళ్ళు. వాళ్ళేమో అలాగంటుంటే ఏమీ తెలియకుండా 4 ముక్కలు బైబిల్ కూడా సరిగా రాకుండా ఇక్కడ మైకి దగ్గరికి వచ్చి పాతాళంలో మళ్ళీ క్లాసులు ఉంటాయి, 7 ఏళ్ల గొర్రెపిల్ల ఇందులో మీ క్లాసులు ఉంటాయి, మీరు మళ్ళీ పరలోకం అని మాట్లాడతావా? ఏమండి, బైబిల్ చూసారు ఎంత స్పష్టంగా చెప్తుంది దేవుని పిల్లలారా? ఇంతేననుకున్నారా? కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం. ఏమండి, అంతకంటే ముందు 115వ అధ్యాయం 17వ వచనం తీయండి ఫస్ట్. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 17వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 17వ వచనం అండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. అక్కడ ప్రార్థన లేదు. ఏమండి, అక్కడ మార్గం గురించిన జ్ఞానం అక్కర్లేదు. చివరిగా ఏమంటున్నాడు చూడండి, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. నువ్వు పాతాళానికి దిగిపోయావో అంటే పాతాళానికి దిగిపోయిన మృతులు యెహోవాను స్తుతిస్తారండి? యెహోవాను స్తుతింపరు అంటే మౌన స్థితి, మౌనం అంతా. అక్కడికి వెళ్ళిపోగా నా పరిస్థితి ఏంటి? దబ్బుని అగ్నిజ్వాలలో పడగానే ఒక్కసారిగా నీకు అర్థమైపోతుంది, దేవుడి కోసం బ్రతకలేదు, నేను వచ్చేసాను, ఇక ప్రార్థన చేసినా ఏం చేసినా ఏమి లాభం లేదు. కాబట్టి ఆయనను అడిగి ధనవంతులాగా లేదు అనిపించుకోవడం కంటే, ఆయన్ని అడిగి చిదరించుకోవడం కంటే, అడిగి కూడా లేదు అనిపించుకొని పరువు పోగొట్టుకోవడం కంటే, ఎలాగూ గందరగోళంగా బ్రతికాం, మళ్ళీ ఇక్కడ ధనవంతుల్లాగా బుర్రతిడు క్వశ్చన్లు అడిగి చీ కొట్టించుకోవడం కంటే, మేము పాతాళంలో ఆ అగ్నిజ్వాలలో పక్కకు తిరిగి ఏదో మౌనంగా మొహాలు చూపించుకోలేక. ఏమండి, మౌన స్థితిలోకి ఎప్పుడు వెళ్ళిపోతావు? మౌన స్థితిలోకి మనం ఎప్పుడైనా వెళ్ళిపోతాం? చెయ్యకూడని పని చేసినప్పుడు. జైల్లో చూసారా? జైల్లో చూసారంటే ఖైదీలు కానీ తప్పు చేసిన లాడ్జీలో పట్టుబడుతున్న ఆడవాళ్ళు ఎలా ఉంటారు? ఏమ్మా నువ్వు ఇలా చేసావనగానే కొంగులు కప్పుకొని టీవీలో చూస్తుంటారండి. పరిగెట్టేటప్పుడు అడ్డం పెట్టుకుంటారు, ఇలాగా చేతులు అడ్డాలు పెట్టుకోవడాలు, ఖర్చీపులు అడ్డాలు పెట్టుకోవడాలు, కొంగులు ఇలాగ వేసుకోవడాలు, మైకు పెడుతుంటే ఇలా మొహం తిప్పుకోవడాలు, అలా తిప్పుకొని గోడ వైపు తిరిగి ఇలాగ ఉంటారండి. ఎందుకు ఎలాగున్నారు అంటే మౌనంగా మొహం తిప్పుకొని ఎవరుంటారు అలాగా? తప్పు చేసిన వాళ్ళు అండి. దేవుని పిల్లలారా, పాతాళానికి వెళ్ళేవారు కూడా ఎలాగుంటారట? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు అంటున్నాడు చూడండి. ఇక యెహోవాను స్తుతించే కార్యక్రమం లేక ఒక పక్కకు మొహం తిప్పుకొని సైలెంట్ అయిపోతారు. చూసారా దేవుని వాళ్ళారా? 88వ అధ్యాయం కీర్తనల గ్రంథం. ఇంకా చూడండి, అంతే కాదండి, కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం చూడండి దేవుని వాళ్ళారా. ఎన్ని మాటలు దేవుడు మన కోసం రాయించాడో చూడండి. భవిష్యత్తును కంటికి కనిపించిన లోకంలో
కంటికి కనిపించని సంగతుల్ని కంటికి కనిపించే అక్షర రూపంలోకి తీసుకుని వచ్చి నీ స్వభాషలో నీకు తెలిసిన భాషలో నీ చేతుల్లో పెట్టాడు. చదవాలి నువ్వు, దీన్ని తెలుసుకోవాలి నువ్వు ఇప్పుడు బ్రతుకున్నప్పుడే. 88వ అధ్యాయం కీర్తనలో 10వ వచనం 11, 12 చూడండి. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా. ప్రవక్త మాట్లాడుతున్నాడండి, దావీదు గారు ప్రవక్త గారు మాట్లాడుతున్నాడండి. తండ్రితో మాట్లాడితే ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. కోరహు గారు కుమారుల కీర్తన అండి ఇది. కోరహు కుమారుల కీర్తన 88వ అధ్యాయం. భక్తులు ఏం మాట్లాడుతున్నారు చూడండి. కన్న తండ్రితో మృతులకు నీవు అద్భుతములు చూపెదవా అని క్వశ్చన్ మార్క్ వేశాడంటే చూపుతాడనా చూపడనా? చూపడని. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా అంటే స్తుతింపరు అని. 115, 17 ఏమన్నాడు? మృతులను మౌన స్థితుల్లోకి దిగువారును యెహోవాను స్తుతింపరు. చూసారా, ఒక దగ్గర రాయబడిన మాటని మరో దగ్గర రాయబడిన మాట ఎంత సపోర్ట్ చేస్తుందో, బలపరుస్తుందో చూసారా. దేవుని వారలారా మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలు. మృతులకు నీవు అద్భుతములు చూపేదవా అంటే చూపడు అని. నీకు అద్భుతములు కానీ ఏవైనా ఎక్కడ చూపిస్తాడు? ఎక్కడ చూపించాడు దేవుడు? భూమి మీద మాత్రమే. భూమి మీద ఉన్నప్పుడే దేవుడు నీకు అద్భుతాలను చూపించేశాడు. నువ్వు మరణించిన తర్వాత మృతులకు మళ్ళీ అద్భుతాలు చూపించే పరిస్థితి లేదు. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించే పరిస్థితిగా దిగిపోయావంటే ఇంకా అలాగే నిత్యాగ్ని కూడా నిరంతరం కాలిపోవాలే తప్ప మళ్ళీ లేచి నిన్ను దేవుని స్తుతించడాలు, వందనాలు చెప్పడాలు, ప్రార్థనలు చేయడాలిక లేవండి. చూడండి ఇంకా తర్వాత, సమాధిలో నీ కృపను ఎవరైనాను వివరింతురా అంటే పాతాళములో. సమాధి అంటే పాత నిబంధనలో ఈ పాతాళం గురించి మాట్లాడుతున్నాడండి. పాతాళములో నీ కృపను ఎవరైనాను వివరింతురా అంటే వాక్యం ఎవరైనా చెబుతారా? నీ కృప గురించి వివరించడం అంటే క్లాసులు, ప్రసంగాలు ఉంటాయా పాతాళంలో? ఉండవని బల్లగుర్తి చెప్తుంది కదండి బైబిల్. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా అంటే వివరిస్తారనే వివరించారనే? వివరించరనండి. ఎంత బాగా చెప్తుంది చూడండి బైబిల్. పాతాళంలో క్లాసులు అనేవి ఉండవు. నాశనం కూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా. చూసారా, నాశన కూపం, పాతాళ గుండం, పాతాళం, అగ్నిజ్వాలలు, నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళిపోయావంటే, నువ్వు పాతాళంలో అగ్నిజ్వాలలోకి పడిపోయావంటే, అక్కడికి పడిపోయిన తర్వాత నాశన కూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనాను చెప్పుకుందురా. నీ విశ్వాసం గురించి ఒకరి విశ్వాసం గురించి ఒకరు, ఒకరి నమ్మకం గురించి ఒకరు, ఒకరి మాటల గురించి ఒకరు. ఎక్కడ చెప్పుకుంటాం? భూమి మీద మాత్రమే చెప్పుకోవాలి ఒకరికొకరం. కానీ పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత కనీసం 2 వ్యక్తులు కూడుకొని నేను ఇలా చేశాను అందుకే ఇక్కడికి వచ్చాను, నువ్వేం చేసావక్క, వదినా నేను తప్పు చేసిన ఇక్కడికి వచ్చాను, దొంగతనం చేసి ఇక్కడికి వచ్చాను, నువ్వేమో తప్పు చేసావు వదినా ఇక్కడికి వచ్చావు అని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదండి. అక్కడికి వెళ్ళావు అంటే నీకు 2 పనులు. అక్కడికి వెళ్ళావంటే నీకు ఇక 2 పనులు. ఏంటా 2 పనులు? ఏడ్చుట, పళ్ళు కొరుకుట. ఏడ్చుట, పళ్ళు కొరుకుట. ఏడవడం ఎందుకు? పళ్ళు కొరకడం ఎందుకు? ఆ నిత్యాగ్ని, ఆ అగ్నిగుండాన్ని, ఆ బాధను తట్టుకోలేక ఓని ఏడవడం, ఆ బాధను తట్టుకోలేక చెప్పుకోవడానికి ఎవరు లేక మళ్ళీ పళ్ళు కొరకడం. అంతేనా? పళ్ళు ఎప్పుడు కొరుకుతాం? కాలికి పెద్ద గాయమే మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తున్నారు ఇక్కడ అని ఉంటాం చూసారు మనం. ఎప్పుడండి పళ్ళు కొరుకుతాం? మనం తట్టుకోలేనంత నొప్పి కలిగినప్పుడు కదండి మనం పళ్ళు కొరికేది. అంటే నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోగానే నీకు 2 పనులు. 2 నీకు పనులు. 2 అనగానే దేనికో తీసుకోకండి. నీకు 2 పనులు. ఏంటా 2 పనులు? ఏంటా 2 పనులు అండి? తినడం, లెట్రిన్కి వెళ్ళిపోవడమా? ఇక్కడైతే తినడం, లెట్రిన్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంటికి వచ్చేయడం, మళ్ళీ తినడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం బాత్రూంలోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 పనులు అంటే 2 పనులు ఏంటో తెలుసు? అవి ఏడ్చుట, పళ్ళు కొరుకుట. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏమండి ఈరోజు మీకు ఏంటండి పని అంటే, ఈరోజు అండి మరి ఏడ్చుట పళ్ళు కొరుకుట అండి. రేపు ఏడ్చుట పళ్ళు కొరుకుట అండి. వచ్చే వారం ఏడ్చుట పళ్ళు కొరుకుట అండి. వచ్చే సంవత్సరం ఏడ్చుట పళ్ళు కొరుకుట అండి. అంటే మొత్తం మీ డైరీ ఏంటి చెప్పంటే, మా డైరీ నిత్యం ఏడవడం, పళ్ళు కొరకడం. మా డైరీ మొత్తం 2 పదాలు ఉంటాయి. ఏంటో తెలుసు అవి? ఏడవడం, పళ్ళు కొరకడం. ఏడవడం, పళ్ళు కొరకడం. ఇంకేం లేవా? దేవదాస్ అని పేరు పెట్టుకున్నావు, మందు దాసుడు అయిపోయావు, మేరమ్మని పేరు పెట్టుకున్నావు, మేరీ మాతకెళ్ళి గుండు కొట్టించుకున్నావు. ఏమండి ఇలాంటి పేర్లు, మార్తమ్మ అని పేరు పెట్టుకున్నావు. దేవుడి కోసం బ్రతకలేదు. మన వాళ్ళ టైటిల్స్ ఏంటో తెలుసా అండి? మన వాళ్ళ పేర్లకు ఒక టైటిల్స్ ఉన్నాయండి. సాల్మోను అస్సలు చర్చికి రాడు. సబ్ టైటిల్ సీతయ్య, ఎవడి మాట వినడు. విన్నారా సబ్ టైటిల్ మీరు? సినిమాలకు సబ్ టైటిల్ పెడుతున్నారండి. సీతయ్య ఎవరి మాట వినడు అని వచ్చింది ఒక టైటిల్. మన వాళ్ళకి ఏం టైటిల్ వస్తుంది తెలుసా? సాల్మోను అస్సలు చర్చికి రాడు. ఎస్తేరు పొరపాటు కూడా బైబిల్ చదవదు. చూసారా? మరియమ్మ
క్రిస్మస్ పండగ కూడా చర్చికి రాదు. దావీదు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలీదు. దానియేలు ఏ పుస్తకం పక్కన ఏ పుస్తకం ఉందో తెలియదు. మార్కు పొరపాటున కూడా దేవుడు నమ్మడు. చూశారండి, మన పేర్లకు సబ్ టైటిల్స్ చూశారు మన వాళ్ళకి. ఇవన్నీ మన వాళ్ళకి అందరికీ తెలుసు. యేసు అని పేరు, మళ్ళీ యేసు దేవుని పని అస్సలు చేయడు. చూసారా టైటిల్స్ ఎలా ఉన్నాయో? మన వాళ్ళకు పేర్లు పెట్టి సబ్ టైటిల్ బ్రాకెట్లో ఆ పేర్లు పెట్టాలండి. ఇవేనా మన వాళ్ళందరూ చేసేది? ఇదేనా? ఇంకా రేపు ఇది డిసెంబర్ నెల కదండి, ఇంకా రేపు 25 చూడండి మొత్తం వస్తారు. దేనికి ఫ్యాషన్ పీరియడ్లు ఉంటాయి కదండి టీవీలో. ఆ టైంలో వచ్చి నీ సక్కు ఎక్కడ కొనుక్కున్నావు, నా రంగు చూసావు తప్ప వాక్యం ఏముండదు. దేవుని వాళ్ళారా ఇలాంటి వాళ్ళకు మరణించగానే మీరు ఇలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నువ్వు ప్రతిరోజు నీ డైరీ చెప్పమంటే ఈరోజు తిరుపతికి వెళ్తావు, రేపు హైదరాబాదు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను బిర్యానీ తింటాను అని చెప్పుకుంటావు. రోజుకు ఒక డైరీ మారుతుంటుంది నీకు, రోజుకు ఒక కార్యక్రమం మారిపోతుంటుంది నీకు. కానీ నువ్వు పాతాళానికి వెళ్ళావు అంటే నీ డైరీ మొత్తం 2 పనులు ఏంటివి? ఏడ్చుట పళ్ళు కొరుకుట అండి. ఆ 2 పనులే నీకు ఉంటాయి. చదవండి బైబిల్గా. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 11వ వచనం. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కూపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకొందురా, ఆ అంధకారములో నీ అద్భుతములు తెలియదగునా. చూసారా, అంధకారములో నీ అద్భుతములు తెలియదగునా, పాతాళములో నీ నీతి తెలియదగున. అద్భుతాలు కానీ, నీతి కానీ, స్తుతి కానీ, కృప కానీ, విశ్వాసత కానీ పాతాళములో నువ్వు ఒక్కసారి దిగజారావంటే మళ్ళీ నీకు క్లాసులు కానీ వీటిని గురించిన సబ్జెక్టు చెప్పే తరగతులు కానీ నీకు ఇక ఉండవు అని బైబిల్ కన్ఫర్మ్ చేస్తే, నువ్వేమో మాకు ఇదే బైబిల్ పట్టుకున్నారంటే మళ్ళీ వాళ్ళు పట్టుకొని పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత వేడేళ్ళ గొర్రెపిల్లి విందులో మళ్ళీ క్లాసెస్ ఉంటాయని చెబుతావా? ఎన్ని గుండెలు నీకు! నీ ధైర్యానికి మెచ్చుకోవాలి బాబు. కొబ్బరికాయ కొట్టాలి మేము అందరం కలిపి నీకు. ఎందుకంటే బైబిల్ ఒకటి చెప్తే నువ్వు చూసుకోకుండా, బైబిల్ సరిగా చదవకుండా, నీకు తెలియకపోయినా తెలిసినట్లు మాట్లాడేస్తున్నావు టీవీలోకి, సువార్తలోకి, ఆరాధన రక్షణలోకి ఎక్కి. అంటే నీ ధైర్యాన్ని ఏమనాలి? అంటే వాక్యం తెలియకపోయినా తెలిసినట్లు మాట్లాడుతున్నారంటే అందరికంటే డెడ్ లైన్ దాటిన వ్యక్తి వాక్యం పట్టుకున్న వ్యక్తినండి. అందుకే దేవుడు ఏమన్నా తెలుసా? బోధకులారా, బోధకమైన మనకు మరీ కఠినమైన తీర్పు. అందుకే మీరు అనేకులు బోధకులు కాకుండా నేర్చుకొని చెప్పు. రాకపోయినా ఎక్స్ట్రాలు వేలు పెడితే దేవుని చేతిలో బుక్ అయిపోతాం. అంతేనా? ఇంకా చూడండి కీర్తనల గ్రంథం ఏమండి 6వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? క్వశ్చన్ మార్కులు చూసారా? మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకం, దేవుడి గురించిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అంటే చెల్లించరు అనేనా అర్థం? చెల్లించరని చెప్తున్నాడండి. యెషయా గ్రంథం ఒకటే కదా, ఎన్ని మాటలండి దేవుడు. మహావేదం బైబిల్ వండర్ఫుల్ అండి. బైబిల్ నెంబర్ 1 అండి. బైబిల్ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం చూడండి దేవుని పిల్లలారా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం అండి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. అదే మాట చూసారా బైబిల్లో? ఎక్కడ ఏ ప్రవక్త, ఎక్కడ ఏది దేవుని సేవకుడు రాసినా, దేవుని బిడ్డలు ప్రవక్తలు ఎక్కడ రాసినా ఏమైనా ఆపోజిట్ రాశారా? అందరూ సేమ్ ఒకదాని ఒకటి సపోర్ట్ చేస్తూ రాశారండి. అవే వర్డ్స్ చూడండి, అవే మాటలు చూడండి దేవుని పిల్లలారా. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు అంటే ధనవంతులు లాంటి వాళ్ళు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరుక. ఇంకా వాక్యాన్ని, సత్యం అంటే వాక్యం అండి. ఇక వాక్యాన్ని ఆశ్రయించడం కానీ, వాక్యం గురించి తెలుసుకునే పద్ధతి కానీ ఇక వాళ్ళకి లేదు. వాళ్ళ వాక్యం దాపుకు రారు, వాళ్ళు వాక్యాన్ని ఆశ్రయించరు. వారు మరి ఏమైపోతారు? వాళ్ళు అలా సైలెంట్ అయిపోవాల్సిందే. ఏడవడం, పళ్ళు కొరకడం. చూడండి ఇంకా కింద ఏమన్నాడు? సజీవులు అంటే పాతాళంలో నీకు స్థుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. మరి ఎవరు స్తుతిస్తారు, ఎవరు ఆశ్రయిస్తారు దేవుణ్ణి? ఎవరు స్తుతిస్తారో, ఎవరు ఆశ్రయిస్తారో కింద వచనంలో చెప్పాడు చూడండి. 19వ వచనంలో సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అంటే మృతి పొందిన వారు నిన్ను స్తుతించరు అని. అంతేనా? సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అంటే మృతి పొంది పాతాళానికి, అగ్నిజ్వాలలోకి, వేదనకరమైన చోటుకి వెళ్ళిన వారిని నీక స్తుతింపరు తండ్రి అంటున్నాడు చూడండి ప్రవక్త.
సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. పొరపాటున నమ్మకుండా పాతాళానికి వెళ్తే నేను కూడా నిన్ను స్తుతించను అంటున్నాడు ప్రవక్త. సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. ఇంకా చూస్తారా అదే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం. వేదం మీ కన్న తండ్రి అండి, మన కన్న తండ్రి మన కోసం రాయించిన మాట, నీవు బ్రతికి ఉండగానే తెలుసుకోవాలని అనుకొని రాయించిన మాట. చూడండి 27:11 యెషయా గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం అండి. దాని కొమ్ములు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు, వారు బుద్ధిగల జనులు కారు, వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు, వారిని పుట్టించిన వాడు వారికి దయ చూపడు. అబ్బా ఏం మాటలండి. నీ ఎడల ఎప్పుడు జాలి పడతాడో తెలుసా? భూమి మీద జీవించి ఉన్నప్పుడే జాలి. భూమి మీద నువ్వు జీవించి ఉన్నప్పుడే నీకు దయ. పొరపాటున మరణించావో, పొరపాటున భూమి మీద దేవుడు పని చేయకుండా వాక్యం తెలుసుకోకుండా చచ్చిపోయావో, అప్పుడు నీ కన్న తండ్రి ఏం చేస్తాడో తెలుసా? నీ ఎడల అప్లై అయ్యే మాట. నువ్వు దేవుని పట్టించుకోకపోతే నీ కార్యక్రమాలు, నీ కుటుంబం, నీ ఆస్తులు, నీ వ్యాపారాలు, నీ సంగతుల్లో నువ్వు, నీ సంపాదనలో నువ్వు ఉంటే, దేవుడి కోసం ఏమి ఇవ్వకుండా బాగా ధనవృద్ధి చేసుకుంటూ పొరపాటున ధనవంతులాగా చచ్చిపోయావనుకో, అప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? నీ కన్న తండ్రి వారిని సృజించిన వాడు అంటే వారి కన్న తండ్రి వారి యందు జాలిపడడు, వారిని పుట్టించిన వాడు వారికి దయ చూపడు. నీకు దయ జాలి లేదు. దయ చూపడు, జాలి చూపడు. దేవుడు మళ్ళీ నీ క్లాసులు కండక్ట్ చేస్తాడా? నువ్వు పెద్ద ఆయన వచ్చావని నీకు మళ్ళీ క్లాసులు చేస్తాడా? ఆలోచించండి దేవుని పిల్లలారా. నీకు దయా జాలిక పాతాళానికి వెళ్ళిపోతే ఉండదు. నీటి బొట్టు కూడా, ఓ అని కేకలేసిన నీటి బొట్టు కూడా నీకు దొరకదంటున్నాడండి. చివరి ఒక మంచి మాటను చూసుకున్నాం దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం అండి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం చూడండి దేవుని పిల్లలారా. 31 అమ్మా. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము, భక్తిహీనులు సిగ్గుపడదురుగాక, పాతాళమందు వారు మౌనులై ఉందరుగాక. భక్తిహీనంగా నువ్వు ఇక్కడ బ్రతికితే, క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టారని చెప్పుకుంటూ, క్రైస్తవ పేర్లు పెట్టుకుంటూ, నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతూ, మా నాయన పాస్టరు, మా తాత పాస్టరు, మా నాయన బోధకుడు, మా నాయన టీవీ స్పీకరు, నేను మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాను, నాయన పేర్లు, తాతల పేర్లు, పాస్టర్లని చెప్పుకుంటూ, నువ్వు మాత్రం దేవుని భక్తి లేకుండా, భయం లేకుండా తిరుగుతూ ఉంటే, నువ్వు మరణించిన తర్వాత పాతాళంలో ఎలా ఉంటావు తెలుసా? మౌనం. భక్తిహీనులు పాతాళంలో మౌనంగా ఉందరు, మౌన స్థితిలోకి దిగిపోతారు. ఎందుకో తెలుసా? అలా మళ్ళీ దేవుణ్ణి అడిగిచ్చి అనిపించుకోవడం కంటే ధనవంతులాగా పాతాళంలో ఒక మూలన నక్కి ఏడ్చుకుంటూ పళ్ళు కొరుకుంటే నాకు చాలు. మొహం చూపించలేక, తండ్రి కోసం బ్రతకలేకపోయినందుకు, ఒక డబ్బు కోసమో, ఒక అమ్మాయి కోసమో, భార్యని ఎక్కువగా ప్రేమించినందుకో, పిల్లల్ని ఎక్కువగా ప్రేమించినందుకో, ధనధాన్యాలను ఎక్కువ ప్రేమించినందుకో, పదవిని ఎక్కువ ప్రేమించినందుకో, వీటన్నిటినీ ఎక్కువగా ప్రేమించి వాక్యాన్ని పట్టుకోక, దేవుడి పనికి ఖర్చు పెట్టక, దేవుడి కోసం బ్రతక్క, తీర మరణించి అక్కడికి వెళ్ళిపోగల వాక్యం తెలిసి కూడా, నమ్మాలని తెలిసి, నిత్యాగ్ని గుణం ఒకటి ఉందని తెలిసి, యేసుక్రీస్తు శిక్ష విధించేవాడని తెలిసి, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని తెలిసి కూడా, నీ కన్న తండ్రిని, నీ కోసం రక్తం చిందించిన యేసుక్రీస్తును పట్టించుకోకుండా ఈ 60 సంవత్సరాల చిన్ని జీవితకాలంలో కకృత్తిపడి నువ్వు బ్రతికితే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సీనంతా నీకు అర్థమైపోయి, ఇక మొహం చూపించుకోలేక ఒక పక్కకి తిరిగి సైలెంట్. భక్తిహీనులు పాతాళమందు మౌన స్థితిలోకి వెళ్ళిపోవడమే, మౌనులైపోవడమే. చూశారా దేవుని పిల్లలారా? దేవుడి కోసం బ్రతకపోతే పాతాళంలో ఎటువంటి దుస్థితి మనిషికి సంభవిస్తుందో చూశారా? మరణించి నీ పాతాళంలోకి వెళ్ళిపోతే మళ్ళీ క్లాసులు పెడతాడా దేవుడు? పొరపాటున కూడా పెట్టడండి. పొరపాటున పెట్టే కార్యక్రమం నువ్వు భూమి మీద జీవించి ఉన్నప్పుడే, ఇవన్నీ నీకెందుకు రాశారు దేవుడు? ఆలోచించావా? నీవు జీవించి ఉన్నప్పుడే. ఏమండి, పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైతే మాకెందుకులే అని ఒకవేళ మనం అనుకుంటే, ఏమైతే వీళ్ళకెందుకులే అని దేవుడు ఒకవేళ అనుకుంటే, ఇవన్నీ 100 సంవత్సరాలుగా, శిలాక్షరాలుగా, చెరగని అక్షరాలుగా
నిత్యము ఉండేటట్టు ఈ మహాజ్ఞానాన్ని, ఈ మాటలు ఎందుకు రాయించి పెట్టాడు తెలుసా? నీవు జీవించి ఉండగానే భూమి మీద నీ ఒంట్లో శక్తి, నీ 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 ఒంట్లో ఊపిరి ఉండగానే, నీవు జీవించి ఉండగానే ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళే నెక్స్ట్ స్టాప్ నీ పాతాళం. నువ్వు నెక్స్ట్ మరణించిన మరుక్షణం వెళ్ళవలసింది పాతాళం. దిగిపోతావు ఒక క్షణంలో. నెక్స్ట్ నీ పరిస్థితి ఎలాగుంటుంది ఇక్కడ తెలుసుకొని జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలని చెప్పే దేవుడు ఇదంతా రాయించాడు. దేవుని పిల్లలారా, ముందు పరిస్థితి, నీ భవిష్యత్తు ఎలాగుంటుందో ముందే చెప్తున్నాడండి, ముందే చెప్తున్నాడు. అందుకే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆలోచించాలి. ఈ జ్ఞానం అంతా కూడా ఎవడో ఇంగ్లీష్ వాడు చెప్పిన ఎంగిలి మాటలు విని చెప్పట్లేదండి మీకు నేను. ఎవడో ఇంగ్లీష్ వాడు చెప్పిన ఎంగిలి మాటలు కాదు, ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు రాసిన ఎంగిలి పుస్తకాన్ని ఎంగిలి మాటలు చదువుకొని దానంతా పేపర్ మీద రాసి బట్టి కొట్టుకొని మీకు చెప్తున్న మాటలు కాదండి. కష్టం, 66 పుస్తకాల మీద కష్టం. దీవారాత్రులు కన్న తండ్రి చెప్పిన మాట బైబిల్ను ధ్యానించమని, మన కన్న తండ్రిని దేవుడు చెప్పిన మాట ప్రకారం తలొగ్గి రాత్రి మొగళ్ళు బైబిల్ చదివి సంవత్సరాలు ఆయుష్ను అలబోసి కష్టపడి బైబిల్ ఆన్సర్ టు ద బైబిలే సమాధానంగా ఆలోచించి ఇచ్చిన మాటలే తప్ప, ఇలా పరిశోధించి ఇచ్చిన మహాజ్ఞానమే తప్ప, ఎవడో ఇంగ్లీష్ వాడు చెప్పిన వాడో మరొకడెవడో తలకమాసిన ఇంగ్లీష్ వాడో అమెరికా వాడు చెప్పిన ఈ ఎంగిలి మాటలు కాదు దేవుని పిల్లల. ఇవి మన కన్నతండ్రి మన కోసం రాయించిన మాట. కష్టపడి ఏ కన్నతండ్రి అయితే దీవారాత్రం బైబిల్ ధ్యానించమన్నాడో, ఏ కన్నతండ్రి అయితే బైబిల్ను పరిశోధించమన్నాడో, ఆయన చెప్పిన మార్గంలో ఆయన ఇచ్చిన పుస్తకాన్ని కష్టపడి బాగా చదువుకొని బైబిల్ చదువుకొని సారం దేవుని పిల్లలారు ఇదంతా కూడా. కాబట్టి అండి ఇంత సారం కష్టపడి చెబుతున్న మాటలు నువ్వు పట్టించుకోతే నీకు దిగానం లేదు ఇక. అందుకేనండి పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత క్లాసులు లేవు ఇక. మరి క్లాసులు ఎక్కడా? భూమి మీద నీవు జీవించి ఉన్నప్పుడే క్లాసులు. నువ్వు క్లాసులకు వస్తావు రమ్మంటే మహాసభలు. మనిషి జన్మ ఎందుకు, చనిపోతే బ్రతుకుందా, ఆత్మకు చావు, ఇలాంటి లక్షల రూపాయల ఖర్చు పెట్టి ప్రపంచం మీ మధ్యకు వచ్చి వాక్యాన్ని సభలు పెట్టి ఉదయం క్లాసులు పెడుతుంటే సభకు వచ్చినాడు క్లాసుకు రాడు, క్లాసుకు వచ్చినాడు సభకు రారు. తరగతులు వస్తారా? ఏమండి పాతాళంలో తరగతులు లేవు అని ఈ సీడీ విన్న తర్వాత మీకు అర్థమైందండి. మాటలు విన్న తర్వాత అయినా ఇప్పటికైనా క్లాసులు కదులుతారా? వస్తారా? రావు. ఆదివారం 1 గంట వెళ్తావు, పిల్లలతో బయట కూర్చొని ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతావు. ఆదివారం క్రైస్తవుడుగా, నామకార్థం క్రైస్తవుడుగా, క్రిస్మస్ క్రైస్తవుడుగా నువ్వు ఉంటే నీకు పొట్ట పొడిచిన బైబిల్ అనేది ఎప్పటికీ రాదు. నువ్వు చర్చిలోకి వచ్చినప్పుడు వాక్యం ఎంత తెలుసో, నువ్వు తల నడిచినప్పుడు 50, 60, 70 సంవత్సరాలు వచ్చిన అంతే తెలుసు తప్ప నీకు తెలిసేది ఉండదు వాక్యం. ఇలా నీకు వాక్యం తెలియాలి, మరణించిన తర్వాత నీకు సంభవించే పరిస్థితి నీకు బ్రతుకుండగానే అర్థం కావాలని నీ కన్న తండ్రి మనసును అర్థం చేసుకొని నువ్వు క్లాసులు బ్రతికి ఉండగానే మహాజ్ఞానం తెలుసుకోవాలి అనుకుంటే రా. నువ్వు ఎక్కడికి రా. హోలీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీ ముందు ఉంది. మీ మధ్యకు సభలకు వచ్చినప్పుడు, మీ మధ్య క్లాసులు పెట్టినప్పుడు మీ పిల్లల్ని పంపించండి. మీరు మాత్రం ఇంటి దగ్గర టీవీ చూడండి అని చెప్పట్లేదు నేను. మీ పిల్లల్ని పంపించండి, మీరు రండి, మీ వారిని కూడా తీసుకొని వచ్చి కూర్చొని చేతులు కట్టుకొని మహాజ్ఞానాన్ని వినాలి. దేవుని పిల్లలారా వినాలి. అలా వింటేనే నీ కన్న తండ్రి ముందు నీకు మౌనంగా తల దించుకునే పరిస్థితి రాదు దేవుని పిల్లలారా. కాబట్టి మరణించిన తర్వాత పాతాళంలో మళ్ళీ క్లాసులు ఉంటాయా? ఉండవు. ఇవన్నీ జీవించి ఉన్నప్పుడే. అందుకేనండి ఇలా క్లాసుల్లో పెట్టి, ఇలా క్లాసుల రూపంలో క్లాసులు కండక్ట్ చేసి తరగతులు పెట్టి దేవుని మాటల్ని పాఠాల రూపంలో చెప్పే ఈ ప్రాసెస్, ఈ పద్ధతి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాను నేను. బైబిల్ని లోక జ్ఞానాన్ని, జానడు పొట్ట కోసం చదువుకుంటున్న లోక జ్ఞానాన్ని తరగతులుగా పెట్టుకొని, పీరియడ్లుగా విభజించుకొని, రోజుకు 5 పీరియడ్లు 6 పీరియడ్లు సబ్జెక్ట్ని విభజించుకొని చదువుతున్న నీవు ఏ రోజైనా మట్టి జ్ఞానాన్ని పీరియడ్స్గా పెట్టుకున్నావు, మట్టి జ్ఞానాన్ని తరగతులుగా విభజించుకున్నావు. దేవుని మహాజ్ఞానానికి తరగతులు అవసరం లేదా? ఆదివారం మాత్రం గంట విని ఇంటికి వెళ్ళిపోతావా? ఇలా తరగతిని, దేవుని వాక్యాన్ని తరగతులుగా కండక్ట్ చేసి తరగతుల్లో పాఠాలుగా బోధించే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఎక్కర్లేదండి. ఏ సంఘంలో లేదు దేవుని పిల్లలారా, లేదు. అది మీకు ఇక్కడే దొరుకుతుంది. క్లాసెస్కి రండి. మీ డబ్బులు మాకొద్దు, మీ మాటలు అవన్నీ మాకు వద్దండి. పొగడ్తలు ఆశించం దేవుని పిల్లలారా. ఒకటే, మీ దగ్గర డబ్బులు దేవుడి పని చేయమని చెబుతాం. డబ్బులు లేవు పేదవారం అంటే వచ్చి దేవుడి పని మీ శరీరాలు కష్టించమని, బైబిల్ నేర్చుకొని దేవుడు పని చేయమని చెబుతాం దేవుని పిల్లలారా. కాబట్టి పాతాళానికి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితి బాగుండాలి అంటే, ఒక దరిద్రుడైన లాజరులాగా అబ్రహాం రొమ్మన నీవు కూడా నెమ్మది పొందాలి అంటే, భూమి మీద బ్రతికుండగానే తరగతులకు వచ్చి వాక్యాన్ని నేర్చుకొని బ్రతకాలి. లేదా నీ రావా, నేర్చుకోవా, తల దించవా వాక్యానికి, పోతావు నువ్వు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నావు దేవుని పిల్లలారా. మహోపకారమైన కన్న తండ్రి, మహాజ్ఞానాన్ని నీ పిల్లలకు చెప్పాను తండ్రి. నీ వాక్యాన్ని తరగతుల్లో నీ పిల్లలను కూర్చుండబెట్టి
పాఠాల రూపంలో నీ మాటల్ని విభజించి నేర్పించే పరిస్థితి మొదటి శతాబ్దంలో ఉండింది తండ్రి. పౌలు గారు ప్రతిదినము తురన్నుని ఒక పాఠశాలలు తీసుకొని లేఖనాల పరిశోధన 2 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా జరిపెడతండి. పెరయ పట్టణంలో పౌలు శీలలు ప్రతిదినము లేఖనాలను పరిశీలించే స్థాయికి పెరయ పట్టణస్థులను ఎదిగించారు తండ్రి. దివరాత్రం బైబిల్ను ధ్యానించారు తండ్రి దావీదు భక్తుడు. తండ్రి, తరగతుల్లో పాఠాలు చెప్పే పరిస్థితి ఈరోజు మరుగున పడి ఆదివారపు క్రైస్తవులుగా నీ పిల్లలు ఉండిపోయారే తప్ప తండ్రిగా నీ గురించి, నీ వాక్యాల గురించి తరగతులుగా పాఠాలుగా విభజించుకొని నేర్చుకునే పరిస్థితులు కొరబడింది తండ్రి. అటువంటి క్లాసులను మా ద్వారా మీరు ప్రవేశపెట్టి మహాజ్ఞానాన్ని నీ పిల్లలకు పంచడానికి ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లించుకొని, ఈ మాటలైనా నీ పిల్లలు బ్రతికి ఉండగానే, ఏ మాటలైతే బ్రతికి ఉండగానే తెలుసుకోవాలని నీవు అనుకున్నావో, ఏ మాటలైతే బ్రతికి ఉండగానే ఆ మాటల ప్రకారం బ్రతకాలని మీరు తలంచారు, వాక్యంలో రాయించారో ఆ మాటలకు నీ పిల్లలు తలొగ్గి మహాజ్ఞానానికి దాసులవుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.